జాగ్రత్తగా చాలా శ్రేష్టమైన విషయాలు మనందరం విందాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఒక సైంటిఫిక్ స్టడీని మనం చేయబోతున్నాం. చదువు లేని మాకు, లేదా పల్లెల్లో ఉండే మాకు, ఎక్కడెక్కడో నుండి వచ్చిన మాకు ఈ సైంటిఫిక్ స్టడీలు ఎందుకు అని అనుకోకుండా, ఇది యేసు ప్రభువు వారికి సంబంధించిన విషయాలు కాబట్టి జాగ్రత్తగా విందాం. అందరికీ అవసరమైన మాటలు, అందరికీ చాలా 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 ప్రాముఖ్యమైన మాటలు. సో మీ అందరికీ అర్థమవడానికి, మీ అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి, పేరుకు సైంటిఫిక్ స్టడీ అయినప్పటికీ ఆ సైంటిఫిక్ నేమ్స్ ఏవి కూడా మీ ముందు ఉంచాలి అని ఆశపడట్లేదు. జాగ్రత్తగా విందాం. చిన్నబాబు అన్న ఎక్కడ ఉన్నారు? చిన్నబాబు అన్న ఒకసారి లేచి నిలబడతారా? ఉన్నారా? చిన్నబాబు అన్న ఎక్కడైనా ఒకసారి ఆ అబ్బాయిని అందరు చూడండి, అన్నని అందరు చూడండి. కూర్చుండి అన్న. నవంబర్ 15వ తారీఖున, కొంచెం సౌండ్, నవంబర్ 15వ తారీఖు కొన్ని సంవత్సరాల క్రితం నేను టీం మెంబర్స్ అందరము కలిసి అన్న పెళ్ళికి వెళ్ళాను. ఈరోజు చెప్పాలనుకుంటున్న వర్తమానానికి పునాది పడిన సందర్భాన్ని నేను మీ అందరికీ వివరిస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందు ఉంచాలి అని నేను ప్రయాసపడుతున్న ఈ వర్తమానానికి నా మనలో పునాది పడిన గడియలను నేను వివరిస్తున్నాను. రాజమండ్రి దగ్గర ఆనూరు సుభద్రంపేట అనే ఊరిలో అన్న పెళ్ళి. నవంబర్ 15వ తారీఖు నేను, బబ్లీ, మహేష్ అన్న మీరందరూ కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వెళ్ళక అంత దూరం మన వాళ్ళందరూ వచ్చారు. దట్స్ ద ఫస్ట్ టైం మన టీం అందరము అటువైపు వెళ్ళడం. నేను చాలాసార్లు ఆ ప్రాంతాలకు వెళ్ళాను, కానీ మనవారు అటువైపు రావడం ఫస్ట్ టైం. ఆ టైంలో ఏం జరిగింది అని అంటే, సరదాగా ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా అని టీం అందరినీ తీసుకెళ్ళి మారేడుమిల్లి వెళ్ళాం. దగ్గరలో ఉదయన్నే ఉండి ఎలాగో మళ్ళీ రారు కదా అని చెప్పి ఉదయన్నయ్య మా అందరినీ మారేడుమిల్లి తీసుకెళ్ళాడు. ఉదయన్నయ్యకి మీలో చాలామందికి ఉదయన్నే తెలుసు. ఉదయన్నయ్యకి టూర్స్, ట్రావెల్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్. అలాంటివన్నీ ఎక్కడెక్కడో లొకేషన్స్ అన్నీ పట్టుకుంటాడు, అన్ని లింక్స్ నాకు పెడతాడు. ఈసారి మీటింగ్కి ఒకవేళ ఇటువైపు వెళ్తే సన్నీ ఖచ్చితంగా అటు వెళ్ళాలి అని అంటాడు. విచిత్రం ఏంటంటే అన్నయ్యకి ఎంత ఇంట్రెస్టో నాకు కూడా అంతే ఇంట్రెస్ట్. సో ఎప్పుడైనా మేము మీటింగ్స్కి వెళ్తే దగ్గరలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడకుండా రాము. అది మాకు దేవుడు చేసిన సృష్టి పట్ల మాకున్న ఇంట్రెస్ట్. అక్కడికి వెళ్ళి దేవుని సృష్టిని బట్టి దేవుణ్ణి కొనియాడి తిరిగి వస్తాం. అయితే నవంబర్ 15వ తారీఖు పెళ్ళి అయిపోయింది. నవంబర్ 16వ తారీఖున మేమందరము కలిసి మారేడుమిల్లి వెళ్ళాం. ఉదయన్న నేతృత్వంలో, ఉదయన్న లీడర్షిప్లో అన్నయ్య దారి చూపిస్తుండగా మేమందరం వెళ్తూ ఉన్నాం. మా టీం అంతటిలో డ్రైవింగ్ నాకు తప్ప ఎవరికి రాదు. తీసుకెళ్ళింది చాలా పెద్ద కారు, ఇన్నోవా. ఆ ఇన్నోవా కొంచెం ఆ బ్రేక్ కానీ ఇవన్నీ కానీ కొంచెం హార్డ్గా ఉంటాయి. మన సిటీ ఇలాంటి సిడాన్ క్లాస్ కంటే అవి ఎస్యూవీస్ కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటాయి. వెళ్ళేంతవరకు బాగానే ఉంది. అన్ని ప్రదేశాలు చూస్తున్నాం, అంత చక్కగా ఉన్నది. ఒకే ఒక దగ్గర తీసుకెళ్ళాడు లాస్ట్లో. ఇది లాస్ట్ మనం చూడాల్సింది, ఒక 2-3 ఉంటాయి, ఆ తర్వాత మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. సరే అని వెళ్ళాము. వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పాడు. వాటర్ ఫాల్స్లోనికి వెళ్ళాము. చాలా లోతుల్లోనికి దిగాలి. అశోక్ అన్నయ్య, మర్యాదాస్ అన్నయ్య కూడా ఒకసారి వచ్చారు మాతో పాటు. ఆ లోతైన ఆ ప్రదేశానికి దిగాలి, చాలా కిందికి దిగాలి. ఆ వాటర్ ఫాల్స్ని మనము ఎక్స్పీరియన్స్ చేయాలంటే చాలా కిందికి దిగాలి. అనేకమైన మెట్లు దిక్కుంటూ వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఆ ఉత్సాహంలో అలాని పరిగెట్టలేదు, అలాని చిల్లరగా ప్రవర్తించలేదు. చిన్నగా నీటిలో నడుచుకుంటూ షూ అన్నీ పక్కకు పెట్టేసి అందరము చిన్నగా నీటిలో నడుచుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ వైపు అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉండగా అనుకోకుండా ఆ వాటర్ ఫాల్స్ దగ్గర మాకంటే ముందుగా వచ్చిన తాగుబోతు సమూహం ఒకటి ఉంది. అప్పటికి అది లేదు. ఆ తాగుబోతు సమూహం చేసిన ఒక చిల్లర పని ఏంటి అంటే, తాగేసి బియర్ బాటిల్ని పగలగొట్టేసి ఆ బియర్ బాటిల్ని నీటి లోపల ఇలా నిలబెట్టి నాటి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరికొకరు గుచ్చుకోకపోదా అని వారి శాడిజం ఏంటో మనకు తెలియదు. వారి శాడిజానికి తగ్గట్టుగా ఆ కుచ్చుకునేదేదో నా కాళ్ళకి ఇంత లోపలికి, నా కాళ్ళ లోపలికి అది దిగిపోయింది. అలా అడుగు పెట్టడం ఆలస్యం. నీళ్ళంతా ఇప్పుడు 10 Commandments సినిమా చూసేటప్పుడు మీరు ఎంతమంది చూసారు నాకు తెలీదు, మోషే గారు కర్ర ఇలా పెట్టగానే వాటర్ని రెడ్గా మారడం మీరు గమనిస్తారు, చూసారా? అలా అడుగు పెట్టడం, వాటర్ ఆ దగ్గరలో ఉన్న వాటర్ అది అంత లోతులో లేదు, కొంచెం క్లియర్గా కనబడినట్టుగా ఉండేసరికి నా బ్లడ్తో టోటల్గా చుట్టంతా రెడ్ కలర్ అయిపోయింది. సడన్గా కాలు పైకి లేపాను. బ్లడ్ అంతా ఏదో ఒక ప్రవాహం వల్లే కారిపోతూ ఉంది. మన వాళ్ళు ఎంత ఆపడానికి ట్రై చేశారో, ఒక కర్చీఫ్ కట్టేశారు, కర్చీఫ్ అంతా రెడ్ అయిపోయింది. అది అయిపోయింది. రెండో కర్చీఫ్ కట్టారు, దానివల్ల అవ్వలేదు. అలా 3 కర్చీఫ్లు కట్టారు. ఇప్పుడు నాకున్న పెద్ద సమస్య ఏం చెప్పనా, ఇప్పుడు బ్లడ్ పోతూ ఉండేసరికి నాకు తెలియకుండానే నీరసంగా అయిపోతున్నాను, నీరసం అయిపోతున్నాను. ఇలాంటి టైంలో ఆ కట్ట అనేది నా కాళ్ళకి చాలా పెద్ద కట్ అయిపోయింది.
చాలా భయంకరంగా బ్లడ్ లాస్ అవుతున్నాను, చాలా గట్టిగా బ్లీడ్ అయిపోతూ ఉంది. ఈ టైంలో నేను ఎంత లోతుకు దిగాను, మళ్ళీ అన్ని స్టెప్స్ పైకి ఎక్కాలి. అలా ఎక్కాలి అంటే కుంటుకుంటూ ఒక కాలుతో ఎక్కలేం కదా. దిగడం అంటే ఒక కాలుతో దిగొచ్చు, ఎక్కడం అంటే ఒక కాలుతో ఎక్కలేము కదా. ఇలాంటి టైంలో మరలా నా రైట్ లెగ్ని నేను మరలా అలా మోపుతూ అలా నిలుపుతూ ప్రెషర్ పడుతుంటే ఆగిపోయిన బ్లడ్ ఫ్లో మరలా స్టార్ట్ అయిపోయింది. నా అడుగు పడ్డం, అక్కడ రక్తపు మరక పడ్డం, అడుగు పడడం, రక్తపు మరక పడ్డం, ఇలా మొత్తానికైతే పైకి వచ్చేసాం. నన్ను అటు ఇటు పట్టుకొని మన మహేష్ అన్న, ఉదయ్ అన్న, బబ్లీ వీళ్ళందరూ నన్ను పట్టుకొని పైకి తెచ్చేశారు. ఇప్పుడు నాకున్న పెద్ద సమస్య ఏం చెప్పనా, డ్రైవింగ్ చేయాలి. వీళ్ళెవ్వరికి రాదు డ్రైవింగ్, నేను చేయాలి. అందులోనూ ఏ కాలుకి నాకు తగిలింది, రైట్ లెగ్కి. కారు నడిపేవారికి తెలుసు, కారు నడపడంలో కుడి కాలుకున్నంత పని ఎడమ కాలుకుంటుంది. ఎడమ కాలుకుంటుంది ఒకే ఒక పని ఏంటి, క్లచ్ తొక్కడం అంతే. కానీ కుడి కాలుకు అటు బ్రేక్ని మేనేజ్ చేయాలి, ఎక్సలేటర్ని మేనేజ్ చేయాలి, రెండింటిని అటు ఇటు చాలా స్విఫ్ట్గా మన కాలు మూమెంట్ ఇస్తూ ఉండాలి. తొక్కిన ప్రతిసారి పెయిన్ వచ్చేది, తొక్కిన ప్రతిసారి బ్రేక్ తొక్కినా ఎక్సలేటర్ తొక్కినా భయంకరమైన పెయిన్ వచ్చేది. అలా టోటల్గా దేవుని కృపను బట్టి రాజమండ్రికి సేఫ్గా రీచ్ అయిపోయి వెంటనే ఆ రోజు మీ నమ్మరు, కొన్ని సంవత్సరాల తర్వాత నా లైఫ్లో 8 గంటలకు నేను పడుకున్నాను. రాత్రి 8 గంటలకు. జనరల్గా నేను పడుకునేసరికి రాత్రి 12 గంటలో 1 గంటనో 1 గంటన్నర 2 గంటలు అవుతుంది. అలాంటిది నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం జస్ట్ 8 o'clock నేను పడుకున్నాను. రీజన్ ఏంటి అంటే బ్లడ్ లాస్. రీజన్ ఏంటంటే బ్లడ్ నేను కోల్పోయాను. అన్కాన్షియస్ స్టేట్ వస్తున్నంతగా కొంచెం మొత్తానికైతే నాకు మత్తెక్కేసింది, పడుకున్నాను. ఆ టైంలో అమ్మ ఫోన్ చేసింది 8 o'clock. అదేంటో కానీ నాకు ఏదైనా జరిగితే ఫస్ట్ అమ్మకి ఎలా తెలుస్తుందో, వైఫై లాగా అలా వెళ్ళిపోద్ది. అమ్మ ఫోన్ చేసింది. ఒకసారి ఫోన్ రింగ్ అయింది, ఎవరు ఎత్తలేదు. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసేసరికి మళ్ళీ కంగారు పడతారేమో అని ఉదయాన్నే ఫోన్ లిఫ్ట్ చేసి, ఆంటీ సన్నీ పడుకున్నాడు అనగానే అమ్మ ఆశ్చర్యపోయింది. వెంటనే డాడీతో అనిందంట, వాడు ఈ టైంలో అసలు పడుకున్నాడంటే వాడికి ఏదైంది చెప్పట్లేదు అనిందంట. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఒక చిన్న గాయం కట్ అయిందంతా జస్ట్ ఇంత మాత్రమే, అంటే 2-3 ఇంచెస్ మాత్రమే. అందులోనూ నేను నడిచిందంతా ఒక 100 అడుగులు 100 మెట్లు ఎక్కాను అంతే. ఈ చిన్న గాయము ఒక 5 నిమిషాల గాయము, అందులోనూ ట్రీట్మెంట్ వెంటనే జరిగింది. అందులోనూ మరలా ఇంజెక్షన్స్ వెంటనే వేసుకొని ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ అంతా పక్కాగా జరిగింది. అలాంటిది కొంచెము బ్లడ్ లాస్కే నాకే ఇంత పరిస్థితి ఉంటే, 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు రక్షకుడైన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మొత్తము దేహమంతా దున్నబడితే ఆయన మెడికల్ కండిషన్ ఏమై ఉంటుందో ఒకసారి స్టడీ చేయాలని నేను ఆ రోజు కంకణం కట్టుకున్నాను. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను, చెప్పాలి. యేసు ప్రభు వారి మెడికల్ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి అని ఆ రోజు నుంచి స్టడీ చేస్తున్నాను. రీసెంట్గా మరి ఇంకెక్కువగా స్టడీ చేసి చెప్పాను కదా నిన్న, బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం, బైబిల్ ట్రైనింగ్లో వర్తమానాలు చెప్పడం కోసం ఇంతవరకు నా లైఫ్లో నేను చదవనంత ఆసక్తితో, ఇంతవరకు నా లైఫ్లో నేను చదవనంత డెప్త్తో నేను స్టడీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అనేకమైన బుక్స్ని రెఫర్ చేస్తున్నాను, అనేకమైన ఇన్ని గ్రంథాలు కొనేసాను. ఇంతవరకు నా దగ్గర ఉన్న గ్రంథాల కాస్టే ఒక 50,000 పైన ఉంటుంది. జనరల్గా నేను కొనుక్కున్న గ్రంథాల కాస్టే. అవి మాత్రమే కాకుండా ఇంకా చాలా నేను కొనలేని గ్రంథాలు చాలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటివన్నీ నేను చోటును అడిగిన పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా రెఫర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అలా చేస్తూ ఒకవైపు పెద్దక్క డాక్టర్ కాబట్టి నాకు అర్థం కాని విషయాలన్నీ పెద్దక్కకు పంపిస్తూ ఇదేంటి అదేంటి అని మొత్తానికైతే ఒక ఫిజిషియన్స్ పర్స్పెక్టివ్లో శిలువ మీద యేసు ప్రభువారు ద లాస్ట్ అవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎలా ఉండిందో ఈరోజు మనం చూడబోతున్నాం. అనుకున్నంత ఈజీ కాదు. మత్తయి సువార్త 26, 27, 28 లేదా 26, 27 అధ్యాయాలు చదవడానికి 10 నిమిషాలు పట్టదు. మార్కు సువార్త చివరి 2 అధ్యాయాలు చదవడానికి 10 నిమిషాలు పట్టదు. లూకా సువార్త చివరి 2 అధ్యాయాలు చదవడానికి 10 నిమిషాలు పట్టదు. అంటే గంట కేటాయిస్తే మొత్తం మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో ఉన్న సిలువ సందర్భాలన్నీ అలా నాన్ స్టాప్గా కొట్టేయచ్చు. కానీ చదివినంత ఈజీ కాదు ఆ రోజు జరిగిన సందర్భాలు. చదివినంత ఈజీగా లేదు ఆ రోజు జరిగిన సందర్భాలు. ఏం జరిగింది? గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ఆయన ప్రయాణం ఏంటి? ప్రతి స్టెప్లో, ప్రతి చెక్ పాయింట్లో, ప్రతి చెక్ పోస్ట్లో ఆయన మెడికల్ కండిషన్ ఏంటి? అసలు ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం అన్నాడు? ఎందుకు మనం చాలాసార్లు మాట్లాడుకున్న మాట ఒకసారి ఓపెన్ చేద్దామా?
చాలాసార్లు మనం మాట్లాడుకున్న మాట, చాలాసార్లు మనము సంఘముగా మనము ధ్యానించిన, మనం ఓపెన్ చేసిన వచనం ఒకటి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఓపెన్ చేయండి ఒకసారి. 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ, ఈ మాట చాలా 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 ఇంపార్టెంట్. ఏంటంట? క్రీస్తు యొక్క సిలువ ఏం కాకూడదట అంటే అది వ్యర్థమయ్యేంత చిన్నది కాదట, అది వ్యర్థం అవ్వాల్సినంత ఆ చిన్నది కూడా కాదట. ఇంకా చెప్పాలంటే వ్యర్థము కాకుండా ఎప్పటికీ 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 మనము కాపాడుకొనవలసిన ఒక పెద్ద ప్రక్రియట. ఇంకా చెప్పాలంటే దాన్ని మర్చిపోవడం అసలు మంచిదే లైఫ్కి కాదట. ఇదంతా మనము ఎందుకు దేవుడు చెప్పించాడో మనకు అర్థం కావాలి అంటే, గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ప్రభువు ఎలా ప్రయాణం చేశాడో మనకు తెలియాలి. నిన్నటి దినాన సాయంత్రం మనం ఒక జర్నీ స్టార్ట్ చేసాం. ఏంటా జర్నీ? మందసం యొక్క జర్నీ. షిలోహు నుండి అష్డోదు నుండి గాతు నుండి ఇలా అనేకమైన ప్రాంతాలు వెళ్ళిపోయి లాస్ట్లో స్టార్టింగ్లో ఏమో అస్థిరమైన మందిరం నుండి లాస్ట్లో ఏమో స్థిరమైన మందిరానికి వెళ్ళిన మందసం ఎందుకు మాయమైందో నిన్న రాత్రి మనం చూసాం. ఈరోజు గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ఆ జరిగిన సుమారుగా 17 గంటల ప్రయాణం. ఈ 17 గంటల్లో యేసు ప్రభువారు అనుభవించిన భయంకరమైన ఫిజికల్ టార్చర్, భయంకరమైన మెంటల్ టార్చర్, దాన్ని మెడికల్ కండిషన్స్లో వర్ణించాలి అని అంటే ఎలా వర్ణించాలో, ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో ఈరోజు మనం వినబోతున్నాం. కాబట్టి రెఫరెన్సెస్ నేను చెప్పట్లేదండి, రెఫరెన్సెస్ ఓపెన్ చేయకండి. నేను రెఫరెన్సెస్ చెప్పుకుంటూ వెళ్తాను, రాసుకునేవారు రాసుకోండి. లేదు నేను ఇప్పుడు రాసుకోని అంటారా, లైవ్ తర్వాత చూస్తూ తర్వాత రాసుకోండి. ఇప్పుడు గెత్సెమనే నుండి ఆయన గొల్గొతాకి వెళ్ళే వరకు ఏం జరిగింది? మేడగదిలో అన్నారు. నెంబర్ 1, మేడగదిలో ఆ పస్కా ఆచరించిన తర్వాత వారు ఒక కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారు? ఒలీవల కొండకు వచ్చారు. ఇది ఫస్ట్ చెక్ పాయింట్. ఏంటి? గెత్సెమనే తోటకు వచ్చారు. ఇక్కడ ఆ శిష్యుడు వెళ్ళిపోయాడు. ఆ శిష్యుడు వెళ్ళిపోయిన శిష్యుడు, పస్కా దగ్గర వెళ్ళిపోయిన శిష్యుడు గెత్సెమనే తోటకు ఇస్కరియోతు యూదా వీళ్ళందరూ పెద్ద మనుషులను తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు వీరెక్కడికి తీసుకెళ్లారు ప్రభువుని? ఫస్ట్ ఏమో ఆ మేడగది నుంచి గెత్సెమనే నుండి అన్నా దగ్గరికి వెళ్ళారు. అన్నా నుండి కయప దగ్గరికి వచ్చారు. కయప నుండి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు ఏమో హేరోద్ దగ్గరికి పంపించాడు. మరలా హేరోద్ ఎక్కడికి తీసుకెళ్లాడు? పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు ఏమో వీళ్ళందరికీ అప్పగించేసరికి అధికార మందిరంలోనికి తీసుకెళ్లారు. అధికార మందిరంలో ఆయనకి టార్చర్స్ పెట్టేసిన తర్వాత గొల్గొతాకి వెళ్ళారు. ఇదే శిలువ సందర్భం బైబిల్లో మనకు కనబడేది. చెప్పుకోవడానికి 10 నిమిషాలు కూడా పట్టట్లా. చదవడానికి ఫాస్ట్గా తడబడకుండా చదవడానికి కనీసం నిమిషం కూడా అక్కర్లేదు. ఏంటి? మేడగది నుండి గెత్సెమనే నుండి అన్న దగ్గర నుంచి కయప నుండి పిలాతు నుండి హేరోదు నుండి మరలా పిలాతు, అక్కడ నుంచి అధికార మందిరం, అక్కడ నుండి గొల్గొతా. కేస్ క్లోజ్డ్. కానీ చెప్పినంత ఈజీ కాదు. ఆ రాత్రి సూర్యాస్తమయం జరిగిన తర్వాత యేసు ప్రభువారు అనుభవించిన మెంటల్ ప్రెషర్ అంతా ఇంత కాదు. యేసు ప్రభువారు అనుభవించిన ఫిజికల్ ప్రెషర్ అంతా ఇంత కాదు. వీటినన్నిటినీ మెడికల్ సైన్లో నుంచి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక కార్డియాలజిస్ట్ సైడ్ నుంచి, ఇంకోటి న్యూరాలజిస్ట్ సైడ్లో నుంచి ఈరోజు యేసు ప్రభువారి యొక్క దేహాన్ని మనం స్కాన్ చేయబోతున్నాం. ఎప్పుడైనా గమనించండి, జరిగిన ప్రమాదం యొక్క తీవ్రత మనకు అర్థం కావాలంటే స్కానింగ్లలోనే కొన్ని దెబ్బలు బయటపడతాయి కదా. చదువుకుంటూ వెళ్ళిపోతుంటే ఏం అర్థం కాదు, దాని డెప్త్ అనేది మనం మిస్ అవుతాం. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఎందుకు ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్ని మనకెందుకంటే, ఒకటి మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి, ఇంకోటి అజ్ఞానంగా మాట్లాడుతున్న మూర్ఖుల నోర్లు మోయించడానికి కూడా ఈ మెడికల్ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా పనికొస్తాయి. ఎందుకు? యేసు ప్రభువారి శిలువ మరణం గురించి ఇద్దరు కొందరు రెండు విధాలుగా మాట్లాడుతారు. అందులో ఒక వర్గం ఎలా మాట్లాడతారంటే, ఏంటి ఆయన నిజంగా చనిపోయాడా, ఈ మాత్రం దానికి చనిపోయాడా అని అంటారు. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే, ఈ మాత్రం దానికి చనిపోయాడని ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చేయండి, ఆ మాత్రమే ఇక్కడ వేసేస్తాం. మీరు బతుకుంటే ఆయన కూడా బతుకున్నట్టే. ఏంటి ఈ మాత్రం దానికి ఆయన చచ్చిపోయాడా అని ఎవరైతే అడుగుతున్నారో ఓపెన్గా చెప్తున్నారు, మీరు పర్మిషన్ అన్నీ తీసుకోండి, మా గొడవ కదా, ఎందుకంటే డౌట్ మీది కాబట్టి. మేము నమ్ముతున్నాం ఆయన చనిపోయాడని, మేము నమ్ముతున్నాం ఆయన మరణించారు అని.
ఒకవేళ మీకు నిజంగా ఆ డౌట్ ఉంటే, ఇదిగో క్రైస్తవులు ఆయన మరణించాడని అనేక మందిని మోసం చేస్తున్నారు, ఈ మోసగాళ్ళకి ఇండియాలో చెక్ పెట్టేద్దామని నేను అనుకుంటున్నానని మీరు పై నుంచి పెద్ద మనుషుల నుంచి కింద స్థాయి వరకు ఎవరు పర్మిషన్ తీసుకొని వస్తారు? తీసుకొని రండి. ఇక్కడే ఒక సిలువ మేమే చేయిస్తాం, కార్పెంటర్ ఫీజు కూడా మీరు ఇవ్వక్కర్లేదు. కొరడాలు నేనే కొంటాను, నెయిల్స్ కూడా ఎందుకు తుప్పుపట్టిన నెయిల్స్ ఏమైనా తెస్తాను, లేదు మీకు ఫ్రెష్వే కావాలంటే షాప్కి వెళ్ళి ఫ్రెష్వే కూడా మేమే కొంటాం. కొరడా ఫ్రీ, నెయిల్స్ ఫ్రీ, సిలువ ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఆఖరికి ఆయనకు చేతు చెరిగిచ్చారని నేను మాత్రం మీకు సిలువ మీద ఓఆర్ఎస్ బాటిల్ ఇస్తా. మీరు బతుకున్నారంటే ఆయన బతుకున్నట్టే, లేదు మీరు నేను ఒక విషయం చెప్పనా, ఈ ప్రొసీజర్లో ఆయనను సిలువెక్కాడు కానీ మనం సిలువ కాదు. సెకండ్ స్టెప్లోనే డక్ అవుట్. అందుకే డౌట్ వద్దు. డౌట్ ఉంటే ప్రొసీజర్ ఫాలో అయిపోండి. నేను చెప్పిన ప్రొసీజర్ పర్మిషన్ తీసుకొని వచ్చేయండి. ఈ గ్రౌండ్ ఫ్రీగానే ఉంది, ఈ గ్రౌండ్ ఫ్రీగానే ఉంది, లేదు మా అడ్డాలో నేను చనిపోతా అంటే మీ అడ్డాలోకి మేము కూడా వస్తాం. సో ఆ ప్రాక్టికాలిటీకి మీకు ఓకే అంటే మాకు కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం చాలామంది అంటున్నారు, 3 మేకులు పీక్కోలేనోడు ఈయనేం దేవుడు అండి అని అంటున్నారు. సో 3 మేకులు పీక్కోలేనోడు ఈయనేం దేవుడు అని అంటే ఎయిమ్స్ నుంచి తెచ్చుకుంటారా, అపోలో నుంచి తెచ్చుకుంటారా, లేదా ఇంకా పెద్ద హాస్పిటల్ నుండి పెద్ద డాక్టర్స్ని తెచ్చుకుంటారా? లైన్గా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ని తీసుకొని రండి. ఓపెన్గా చెప్తున్నా, లైన్గా ప్యానల్ ఆఫ్ కార్డియాలజిస్ట్ని ఒక ప్యానల్ కూర్చోబెట్టండి, ఒక ప్యానల్ ఆఫ్ న్యూరాలజిస్ట్ని కూర్చోబెట్టండి, ఇంకో ప్యానల్ ఆఫ్ ఫిజిషియన్స్ని కూర్చోబెట్టండి. వీరి సమక్షంలో యేసు ప్రభువారు ఏమేం జరిగింది, దాని వలన వచ్చే మెడికల్ కండిషన్స్ ఏంటి, దాన్ని ఒక సాధారణమైన మనిషి తట్టుకొనగలడా అని వివరిస్తూ వారికి అర్థం అవ్వాల్సిన ఈరోజు నేను మీకు చెప్పని సైంటిఫిక్ టర్మినాలజీ ఈరోజు మీకు అది చెప్పట్లా, జస్ట్ దాని భావాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను తప్ప ఈరోజు మీకు చెప్పను ఆ సైంటిఫిక్ స్టడీ, ఆ టర్మినాలజీ అంతా. మెడికల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద డాక్టర్స్ ఎయిమ్స్ నుంచి తెచ్చుకున్నా పర్లేదు, అపోలో నుంచి తెచ్చుకున్నా పర్లేదు, ఇంకా పెద్ద హాస్పిటల్ నుంచి తెచ్చుకున్నా పర్లేదు, లేదా యుఎస్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న పర్లేదు, ఆ పెద్ద ఆ డాక్టర్స్ ముందు యేసు ప్రభు వారికి ఇలా జరిగింది కాబట్టి ఫిజిషియన్స్ ఇది కరెక్టేనంటారంటే ఫిజిషియన్ ప్యానల్ రైట్ వేస్తుంది. కార్డియాలజిస్టులు ఇది కరెక్టేనా అంటే కార్డియాలజిస్టుల ప్యానల్ కూడా అన్నిటికీ టిక్ మార్కులు వేస్తుంది. న్యూరాలజిస్టులను చూసి ఇది కరెక్టేనా అంటే వీరు కూడా దాని అంతటికి టిక్ మార్కులు వేస్తారు. అలా టిక్ మార్కులు వేసిన తర్వాత మనస్ఫూర్తిగా బైబిల్ పట్టుకొని చెప్తున్నాండి, ఈ కండిషన్ అనుభవించి యేసు ప్రభు వారు సిలువెక్కారంటే డాక్టర్లు కూడా ప్రభుకు సలాం కొడతారు. అది యేసుక్రీస్తు ప్రభుల వారి గొప్పతనం. ఎందుకు ఈ మాట చెప్తానంటే 3 మేకులు పీక్కోలేనోడు కాదు డాక్టర్లు అంతే. చదువు లేనోడు నీకేమర్థం అవుద్ది? చదువులేనోడికి నీకేమర్థం? వానాకాలం చదువుకున్నవాడికి మామూలుదే అర్థం కాదు, బైబిల్ ఏమర్థం అవుద్ది? ఆ బైబిల్ నీకు ఎలాగో అర్థం కాదు కాబట్టి చదువుకున్నోడిని తెచ్చుకో. ఆ చదువుకున్నోడు ముందు యేసు ప్రభువు వారు అనుభవించిన శ్రమలు వారికి అర్థమయ్యే భాషలో, వారికి తెలిసిన మెడికల్ టర్మినాలజీలో, వారికి తెలిసిన సైంటిఫిక్ టర్మ్స్ అన్ని వాడుతూ చెబితే ఖచ్చితంగా చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని సలాము కొట్టాల్సిందే ప్రభువు ఓర్చుకున్నందుకు. ఎందుకంటే బైబిల్లో చెప్పిన మాట ఏం చెప్పనా, ఆయన ప్రాణము పోలేదు, ఆయన ప్రాణం ఇచ్చాడు. మనకైతే మధ్యలో పోయేది, కానీ ఆయన మాత్రం ఆ పోయే పరిస్థితి వచ్చినా కానీ నిలుపుతూనే ఉన్నాడు. ఎందుకంటే కొన్ని జరగవలసినవి ఇంకా ఉన్నాయి. శిలువ మీద ఆయన మాట్లాడవలసిన 7 మాటలు ఉన్నాయి, అందులో 5వ మాటగా నెరవేర్చబడవలసిన ప్రవచనం ఉంది. ఇవన్నీ ఉండాలంటే ఆయన ప్రాణం పోనివ్వకూడదు, ఆయన ప్రాణం ఇవ్వాలి. ఏంటి దేవుడు ఇచ్చాడా అంటే ఎస్. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఆయన తనంతట తానే ప్రాణాన్ని ఇచ్చాడని బైబిల్లో ఉంది. చూద్దాం, యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలను చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలను అందరూ ఓపెన్ చేయండి. మనందరికీ అవసరమైన మాటలు విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవ్వడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. ఏంటట? ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేదు. ఏ మెడికల్ కండిషన్ కూడా ఆయన ప్రాణం ఆగిపోయేలా చేయలేదు. ఆయనను కొట్టిన ఆ దెబ్బలు కాదు ఆయన ప్రాణాన్ని తీసింది, ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన చనిపోయాడు. మనల్ని కొడితే, మనకి యాక్సిడెంట్ అయితే, మనకి ఏమైనా అయితే హెవీ బ్లడ్ లాస్ అయిపోయి మనం చనిపోతాం. కానీ హెవీ బ్లడ్ లాస్ అవుతున్న ఆయన ఎందుకు చనిపోలేదంటే ఇప్పుడు పెట్టకూడదు ప్రాణం అనుకున్నాడు. ఇంకొంతసేపు ఆగాలి అనుకున్నాడు. 3 గంటలకే చనిపోవాలి అని అనుకున్నాడు. ఆయన కొట్టిన దెబ్బలకి నేను విషయం చెప్పనా, 9కి సిలువ వేశారండి. సిలువ మీద ఇంకా ఆయనకి ఏం శ్రమలు లేవు.
సిలువ మీద శ్రమలే లేవు. శ్రమలన్నీ ఎప్పుడు వచ్చాయి చెప్పండి? సిలువ ముందే, సిలువ ఎక్కించే ముందే. ఆ మహా అంటే ఆ సిలువ మీద ఆయనకున్న శ్రమ ఏంటంటే ఆ మేకులు దిగగొట్టడం తప్ప ఇంకే శ్రమ లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనల్ని, ఒకవేళ నన్ను కానీ మిమ్మల్ని కానీ ఇంకెవరినైనా కానీ, లేదా సోకాల్డ్ పెద్ద మనుషులు 3 మేకులు పీక్కోలేరు అంటున్నారు, కానీ ఆ 3 మేకులు పీక్కోలేదు అని పీక్కోలేకపోయాడు అన్న ఆయన వాళ్ళని తీసుకొని వస్తే ఒక్క మేక్కే క్లోజ్, ఒక్క మేకుకి ఇంక అయిపోయినట్టే, ఇంక ఏది ఉండదు, చాప్టర్ ఇంకేముండదు, కేస్ క్లోజ్. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన అనుభవించిన మెడికల్ కండిషన్స్ ఏంటి, ఆయన పెట్టిన ఆ ప్రాణం పెట్టడానికి ఆయన భరించిన విధానం ఏంటి, ఇదంతా మనకు తెలియాలి. ఇదంతా తెలియాలంటే మనం చరిత్రలోనికి తొంగి చూడాలి. ఒక నిద్ర లేని రాత్రి, వేదనతో నిండిన హృదయం, 17 గంటల ఇమ్మెన్స్ టార్చర్, దేహమంతా గాయాలు, దేహం మోయాల్సిన అదనపు 40 కేజీల సిలువ బరువు, 2.5 మైళ్ళ నడక. క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం ఈ నడకలో యేసుక్రీస్తు ప్రభులు వారు 3 సార్లు సిలువ మోస్తూ కింద పడ్డారు. ఇంకా ఒక రకం చెప్పాలంటే లోక భాషలో 9 గంటల నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష నరకాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికి ఉండగానే యేసు ప్రభు వారు చూశారు. ఇదంతా దేనికోసం అంటే నీ కోసం, నా కోసం, మన కోసం. దీనంతటిని పౌలు భక్తుడు అన్న మాట ఏంటంటే లైఫ్లో ఏదైనా వ్యర్థం చేసుకో సోదరా, ఏదైనా వ్యర్థం చేసుకో, కానీ క్రీస్తు సిలువ మన లైఫ్లో ఏమవద్దంట. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు సిలువ వ్యర్థం కాకుండా ఉండడానికి ఆయన నన్ను పంపించాడు. ఇంతకీ ఏంటి క్రీస్తు సిలువలో ఏం జరిగింది అని అంటే విందా. యేసు ప్రభు వారు పస్కాలో కూర్చున్నారు. ఆ పస్కాలో కూర్చుని మేడగదిలో కూర్చున్నప్పుడు ఆయన హృదయం అంతా వేదనతో నిండిపోయి ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఒక చిన్న దీనమైన మాట, ఈరోజు రాత్రి మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు. అందరు అడుగుతున్నారు, ప్రభువా నేనా 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 అని అడుగుతున్నప్పుడు ఆ నేనా అనే శబ్దంలో నుండి ఒక శబ్దము నేనా అని డౌట్ఫుల్గా అడుగుతూ ఉంటే దేవునికి బాధ అనిపించదు చెప్పండి? మనల్ని అన్యాయం చేసేవాడు నేనా అని మన దగ్గర దాగుడు మూతలు ఏమంటారు ఆడుతూ మనకు తెలియదేమో అనుకొని మనకు ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుతూ నా ముందు వేషధారంతో ఎవరైనా నన్ను మోసం చేస్తూ ఉంటే ఎందుకురా ఇలా చేస్తున్నాను బాధ కలగదా? ఆయనకు కలిగినది ఫస్ట్ ఫిజికల్ టార్చర్ కాదు, కానీ మానసిక శ్రమ. ఆ రోజు ఆయన వెంటనే అన్నాడు, నీవన్నట్టే నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో చెయ్యని. శిష్యులు ఎంత అమాయకంగా ఆ రోజు ఉన్నారంటే, వాళ్ళు అనుకున్నారంటే శిష్యులు, యేసుప్రభు వారు చెప్తారండి, నాతో పాటు ఇందులో చెయ్యి వేసిన వాడే సాతాను, వీడే నన్ను అప్పగిస్తాడు. అంత క్లియర్గా చెప్పినా, నువ్వు వెళ్ళాల్సింది, నువ్వు చేయాలనుకుంది చేసి త్వరగా వెళ్ళిపో అని యేసుప్రభు వారు యూదాకి చెప్పినా, ఆ రోజు మరి శిష్యులు ఎందుకు అంత అమాయకంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ వారు ఏమనుకున్నారో తెలుసా? తమ మనసులో ఏమో డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కాబట్టి పస్కాకు ఏమైనా తీసుకొని రావాలని యేసుప్రభు వారు చెప్పారేమో, షాప్కి వెళ్ళి ఏమైనా తేవాలేమో అనే ఉంటున్నారు తప్ప వీడే సాతాను అని ఆ శిష్యులు కూడా గమనించలేకపోయారు. అక్కడ పాట పాడారు, ఒలీవల కొండకు వచ్చేసారు. ఒలీవల కొండకు రాగానే మత్తయి సువార్త 26వ అధ్యాయం నుండి నేను మాట్లాడుతున్నాను, 36వ వచనం నుండి మాట్లాడుతున్నాను. ఒలీవల కొండకు రాగానే యూదాను పంపించేసిన యేసుప్రభు వారు ఒలీవల కొండకు రాగానే మేడగది నుండి గెత్సమనే తోటకు ఒక సుమారుగా 1/2 మైలు నుండి 1 మైలు దూరం ఉంటుంది, 20 నిమిషాల నడక ప్రయాణం ఉంటుంది. అక్కడ రాగానే శిష్యులందరినీ చూశాడు. మేబీ ఆయన అనుకున్నాడేమో, ఇది ఆఖరిసారిగా నేను మిమ్మల్ని చూడమని. అంటే ఈ దేహముతో, మనుష్య కుమారుని దేహంతో ఆఖరిసారి ఇంక నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను. ఈరోజు ఖచ్చితంగా మీరందరూ చెదిరిపోబోతారు. నాతో కలిసి ఉన్నవారు, నాతో కలిసి తిన్నవారు, నా వల్ల బ్రతికిన వారు నాకు శ్రమ రాగానే విడిచిపెట్టి వెళ్తారు అని తెలిస్తే నిజంగా మన మనసు ఎంత వేదనతో నిండిపోతా ఆలోచించండి. మనము ప్రేమించిన వారు, మనకు అయిన వారు, మన వలనే బ్రతికిన వారు, మన వలనే నిలబడిన వారు, మన వలనే జీవించగలుగుతున్నవారు మన మీదే తమ మడమిని ఎత్తితే ఎంత వేదన హృదయాన్ని అలుముకుంటుందో ఆలోచించండి. అది మాత్రమే కాదు, శిష్యులందరూ ఆయన విడిచిపెట్టి పారిపోతారన్న విషయం యేసుప్రభువు వారికి తెలుసా తెలీదా? తెలుసు. ఎంత వేదన ఉంటుందో ఆలోచించండి. ఒక మనిషిగా ఆయన 100% దేవుడు అనేది ఎంత విషయం, ఎంత నిజమో 100% మనిషి అనేది కూడా అంతే వాస్తవం కదా. ఆయన మనవలే ప్రతి విషయంలో శోధింపబడినను ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. పైగా ఆయన దేవదూతల స్వరూపము ధరించుకోలేదట, దాసుని స్వరూపం ధరించుకోవచ్చు. అంటే ఏదో ఇక ఆయనకు ఆకలేదు, ఆయనకు నిద్ర రాదు, ఆయనను కొడితే దెబ్బ తగులదు, ఇలాంటి దేహాన్ని వేసుకొని రాలేదు. మనలాంటి దేహమే, కొడితే దెబ్బ తగులుతుంది, ఆయాసం ఉంటుంది, ఖచ్చితంగా ప్రతిదీ మనం ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్ ఆయనకు ఉంటుంది.
సో ఇలాంటి ఎమోషన్ నేను అడుగుతున్నా, గెత్సెమనే తోటలో ఆయన మెంటల్ ప్రెషర్ ఎలా బిల్డప్ అవుతుంది తెలుసా? నాతో ఉన్నవాడు నన్ను అప్పగించడానికి వెళ్తున్నాడు, మరికొన్ని క్షణాల్లో వాడు వచ్చేస్తాడనే మెంటల్ ప్రెషర్ ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. కొట్టిన తర్వాత భయం పోద్ది, కానీ కొడతాడు అని చెప్పిన తర్వాత భయం ఎలా ఉంటుంది చెప్పండి? కొట్టేంతవరకు ఎలా ఉంటుంది? కొట్టేంతవరకు మామూలుగా ఉంటుంది భయం. ఏదైనా తప్పు చేశారు, దొరికిపోయిన తర్వాత మనకు వచ్చిన భయం ఎలా ఉంటుంది చెప్పనా? ఇప్పుడు వీడు కొడతాడా. ఈ కన్ఫ్యూజన్లో వచ్చే భయం ఎంత దారుణంగా ఉంటుంది. ఓపెన్ అయిపోయారు అనుకోండి, సర్లే అన్న భయం తగ్గుద్ది, కొట్టేసినా భయం తగ్గుద్ది. కానీ దాని ముందుండే ఆ 2-3 గంటల సన్నివేశాలు, దాని ముందుండే ఒక 2-3 రోజుల సన్నివేశాలు మన మనస్సును నానాటికి దిగజారుస్తూ ఉంటాయి. ఆ రోజు గెత్సెమనే తోటలో యేసు ప్రభువు వారి స్థితి అదే. ఒకవైపు యోధా వస్తున్న సమయం ఆసనమైంది, ఇంకొక వైపు శిష్యులు వెళ్ళిపోతారనే ఆ విషయం ఆయనకి అర్థమైపోయింది. ఇంకోవైపు తాను బాగా ప్రేమించిన పేతురు కూడా ఏం చెప్తాడు చెప్పండి? ఏసా ఎవరైనా ఆయన ఎవరో నాకు తెలియదే. ఎవరి పడవలో యేసుప్రభు వారు కూర్చున్నారో, ఎవరి పడవైతే, ఎవరి దోనైతే అసలు వల పిగిలి అన్ని చేపలతో నింపబడిందో ఆ పేతురు చెప్తున్న మాటని చెప్పనా? ఎవరో తెలియదే. ఒక చిన్న దానికి భయపడి చెప్పాడు. ఆ తర్వాత సమాజంలో ఆ సమూహంలోని ఎవరో అడిగితే భయపడి చెప్పాడు. ఆ తర్వాత ప్రధాన యాజకునికి నెలవైన వారిలో ఎవరు అడిగితే భయపడి ఏమన్నాడు? నాకు తెలియదండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు నాకు తెలియదు, ఇక్కడ ఏదో అల్లకల్లోలంగా ఉంటే వచ్చాను తప్ప మీరు మాట్లాడుతున్న వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదనే మాట, అందులోనూ బాగా ప్రేమించిన పేతురు నుండి వస్తున్న ఆ మాట యేసుప్రభువాన్ని మానసికంగా ఎంత కృంగజేస్తే చెప్పండి. పోనీ ఇవి పక్కకు పెట్టేసి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి ఆయన అడిగిన ఒకే ఒక కోరిక ఏంటి? నాతో పాటు మెలకువగా ఉండండి అంటే వీరు మెలకువగా ఉన్నారా, పడుకున్నారా? అరే ఆఖరికి నేను అడుగుతున్న చివరి కోరిక కూడా మీరు తీర్చకుండా ఇప్పటికీ మీరు పడుకుంటున్నారని ఒక బాధ ఒకవైపు అయితే, ఇంకో బాధ అని చెప్పనా? ఈరోజు ఆయన తన లైఫ్లో అనుభవించబోతున్న ఫస్ట్ అండ్ ఓన్లీ టైం అనుభవించబోతున్న బాధ ఏంటంటే, దేవుడు తన చేతిన ఏం చేయబోతున్నాడు? వదిలిపెట్టబోతున్నాడు. అందుకే అడుగుతున్నాడు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి, అయినా నా చిత్తము కాదు. ఆయన ఎలా కొడతారో తెలుసు, దానివల్ల ఎన్ని డెసిబల్స్ ఆఫ్ పెయిన్ ఆయన తట్టుకోవాలో ఆయనకు తెలుసు, ఎంత భయంకరంగా ఆ పెయిన్ ఉంటుందో ఆయనకు తెలుసు. ఇన్ని తెలిసి అన్నిటికంటే పోనీ ఇవన్నీ ఓర్చుకుందాం తట్టుకుందాం అనుకున్నా కానీ శిలువ మీద 3 గంటల సమయం ఆసనమవుతున్నప్పుడు దేవుడే తన చెయ్యి వదిలిపెడతాడని తెలిసి తట్టుకోలేక మానసికంగా ఆయన లోన కలిగిన సంఘర్షణ ఎలా అయిపోయిందంటే, చర్మములో ఉండే ఆ శ్వేతరంధ్రాలు ఉంటాయి చూసారా, స్వెట్ గ్లాండ్స్ చుట్టూ ఉండే ఆ బ్లడ్ సెల్స్ అన్ని రప్చర్ అయిపోయాయి పెయిన్ అండ్ యాగనీకి. అవన్నీ రప్చర్ అయిపోయి చెమటట గొప్పగా నేలన పడుచున్న రక్తపు బిందువుల వలె అయిందంట. చూద్దాం బైబిల్లో ఈ మాట. లూకాసు సువార్త 22వ అధ్యాయం 44వ వచనాన్ని గట్టిగా చదవండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 44వ వచనాన్ని గట్టిగా చదువుదాం. 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేస్తానట. ఆయన చెమట చెప్పండి నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె అలా అయిపోయిందట. గెత్సెమనే తోటలో రక్తపు బిందువులతో రక్తముతో పోరాటంలో యేసుక్రీస్తు ప్రభులు వారు కారణం. శిష్యులు వదిలిపెట్టారు, శిష్యుడే అప్పగిస్తున్నాడు. ఇవన్నీ ఒకవైపు అయితే వీటిని మించిన వేదన, వీటిని మించిన బాధ, వీటిని మించి తట్టుకోలేనంత శోకము, వీటిని మించి ఆయన శివరైపోయేలా చేసిన పని ఏంటంటే, దేవుడు తండ్రి నా చేతిని వదిలిపెట్టబోతున్నాడు. అది తట్టుకోలేకపోయాడు. శిష్యుడు వదిలేసినా పర్లేదు, అందరూ వదిలేసినా పర్లేదు, లేదా శిష్యుడే అప్పగించినా పర్లేదు, ఉమ్మి వేసినా పర్లేదు, ఏమి చేసినా పర్లేదు, శిలువ మీద మేకులు దిగగొట్టినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, కానీ నా దేవుడు నా చేతిని వదిలిపెడితే నేను అసలు తట్టుకోలేనని ఆయనలో ఆయన పడిన ఆ మనోవేదనకు లోపలంతా ఆయన బాడీ అంతా రెస్పాండ్ అయ్యి ఆ స్వెట్ గ్లాండ్స్ చుట్టూ ఉండే ఆ రక్తకరాలన్నీ రప్చర్ అయిపోయి స్వెట్ రావాల్సిన ప్లేస్లోంచి ఏమొచ్చింది చెప్పండి? బ్లడ్ వచ్చింది. ఇలా జరుగుద్దా అని క్వశ్చన్ కూడా చేశారు. బైబిల్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సైంటిఫిక్ వరల్డ్ నుంచి, హిస్టారిక్ వరల్డ్ నుంచి, ఆర్కియాలజికల్ వరల్డ్ నుండి బైబిల్ను సంధించని వారు లేరు. ప్రతి క్రైటీరియాలో ప్రతి ఒక్కరు బైబిల్ని ప్రశ్నించిన వారే. ప్రతి ఒక్కరికి బైబిల్ సమాధానం చెప్పింది. ధీటుగా నిలబడిన ఏకైక గ్రంథం బైబిల్. మమ్మల్ని ప్రశ్నించొద్దు, మమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తామని ఏది కూడా చెప్పదు. అలాంటి పిచ్చి ముచ్చట్లు బైబిల్ చెప్పదు. ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసుకుంటారో అన్ని ప్రశ్నలు వేసుకోండి, ఐఎమ్ ఎవర్ రెడీ టు ఆన్సర్ యూ అని బైబిల్ చెప్తా ఉంటుంది. అలా ఆనాడు
ఇదంతా చదివిన మెడికల్ వరల్డ్ ఒక ప్రశ్న వేసింది, ఏంటి ఇది నిజంగా పాసిబులా అంటే పాసిబుల్ అని తెలిసింది. అది ఒక రేర్ ఫినామినా, రేర్ మెడికల్ కండిషన్. ఎప్పుడైతే ఒక మనిషి భయంకరమైన తీవ్రత, భయంకరమైన ఒత్తిడిలోనికి లోనవుతాడో, ఆ భయంకరమైన ఒత్తిడి కంటే లోపల ఉన్న రక్తపు కణాలన్నీ రప్చర్ అయిపోయి చెమట రావాల్సిన ప్లేస్లో నుండి బ్లడ్ వచ్చేస్తుంది. దీన్నే హెమటోహైడ్రోసిస్ అనే మెడికల్ టర్మినాలజీ ఇచ్చారు. కావాలంటే మీరు యూట్యూబ్లో చూడండి. హెమటోహైడ్రోసిస్ అంటే చెమట ప్లేస్లో ఇదంతా, ఇప్పుడు మనకి ఇక్కడ చెమట కనపడుతుంది చూసారు, ఆ ప్లేస్లో వాళ్ళకి రక్తం ఉంటుంది. ఎప్పుడైతే ఈ హెమటోహైడ్రోసిస్ వచ్చేసిందో మీకు అర్థం కావాల్సిన విషయం ఏం చెప్పనా, ఈ ఫేస్ పార్ట్ అంతా, ఫేస్ పార్ట్ మాత్రమే కాదు, ఎక్కడెక్కడి నుంచి అయితే రక్తం వచ్చిందో ఆ పార్ట్ అంతా కేస్ సెన్సిటివ్ అయిపోతుంది. బాగా సెన్సిటివ్. కొన్ని విషయాలు ఉంటాయి చూసండి, కొన్ని వస్తువులు ఇది ఫ్రెజైల్ కాబట్టి హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు ముందే. టీవీలు కానీ లేదంటే ఏదైనా గ్లాస్ వస్తువులు కానీ అవి ప్యాక్ చేసి పంపించేటప్పుడు దీన్ని ఖచ్చితంగా ఇది అప్ సైడే ఉండాలి, ఇది డౌన్ సైడే ఉండాలి, దిస్ సైడ్ అప్ అని రాస్తారు, ఫ్రెజైల్ అని పెద్దగా రాస్తారు. అది మాత్రమే కదా, హ్యాండిల్ విత్ కేర్ అని పెద్దగా రాస్తారు. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ కాబట్టి. అంటే హెమటోహైడ్రోసిస్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఈ మెడికల్ ఫినామినా నాకు ఒకవేళ వస్తే నా బాడీలో నుండి ఎక్కడెక్కడి నుంచి అయితే రక్తం వచ్చిందో టోటల్గా స్కిన్ అంతా బాగా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే కొడితే నొప్పి రావడం కాదు, పట్టుకున్న నొప్పి వచ్చే అంత సెన్సిటివ్. ఇది మాత్రమే కాదు, ఇంకా ఏమైపోద్దంటే ఆయనకున్న ఫిజికల్ స్టేటస్ని బట్టి ఆ టైంలో జస్ట్ ఏదో రక్తం రావడం కాదు. లూకాస్ వార్తలో మనకు మెన్షన్ చేశాడు, డాక్టర్ మెన్షన్ చేశాడు. ఈ మాటలు రాసింది ఎవరు? డాక్టర్ లూకా. తెలియక రాయలేదు ఆయన, తెలిసి రాశాడు. ఏం రాశాడు? నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువులు. సో ఈ స్టేటస్లో, ఈ మెడికల్ స్టేటస్లో, ఆయనకున్న మెడికల్ స్టేటస్ని బట్టి ఒక సాధారణమైన మనిషి ఎలా ఉంటారు చెప్పనా, హార్ట్లోని లెఫ్ట్ వెంట్రికల్ పనిచేయడం మానేస్తుంది. మన గుండెలోని లెఫ్ట్ వెంట్రికల్, చాలామంది మధ్యకాలంలో మాట్లాడుతూ ఆయన హార్ట్ ఆగిపోయి చనిపోయాడు తెలుసా అంటారు. కాదు, ఆయన ఆగిపోతున్న గుండెను కూడా, ఆ వేగాన్ని కూడా అదుపులో పెట్టుకొని చావాల్సిన టైంలో కాకుండా ఆయన అనుకున్న టైంలో చనిపోయాడు. ఏం జరిగింది? ఆ టైంకి బాడీ ఎంత సెన్సిటివ్గా మారిపోయింది, ఆ టైంకి హార్ట్ అంతా టెంపరీ డిస్ఫంక్షన్ అయిపోయింది, లెఫ్ట్ వెంట్రికల్ పనిచేయడం మానేసింది. ఇంకా చెప్పాలంటే హార్ట్ రేట్ బాగా ఎక్కువైపోయింది, బీపీ ఇంకా బాగా ఎక్కువైపోయింది. ఎలా ఉంటుంది చెప్పనా? ముఖ్యంగా ఈ కండిషన్ ఎవరిలో కనబడుతుందంటే, ఒకరోజు ఒక ఆర్మీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ కండిషన్ ఎక్కువ రేపు మీరు యుద్ధానికి వెళ్ళబోతున్నారు అని చెప్పినప్పుడు ఈరోజు రాత్రి సైనికులలో కనబడే కండిషన్ అంటే ఇది. అందులోనూ రేపు మీరు యుద్ధానికి వెళ్తున్నారు అన్నప్పుడు ఈరోజు రాత్రి కొత్తగా పెళ్ళయి చిన్న పిల్లలు ఉంటారు చూసారా, ఆ సైనికుల్లో ఎక్కువగా కనబడే టెన్షన్ అంట ఇది, కండిషన్ అంట. ఎందుకు? రేపు యుద్ధానికి వెళ్తున్నాం, తిరిగి వస్తామో లేదో తెలీదు, భార్యను చూస్తామో లేదో తెలియదు. ఒకవేళ యుద్ధంలో నేనేమైనా అయిపోతే నా కూతురు ఏమైపోవాలి, నా కొడుకు ఏమైపోవాలి, నా భార్య ఏమైపోవాలి, నేను లేని ఈ జీవితాన్ని నా భార్య ఎలా కంటిన్యూ చేస్తుంది, నా పిల్లల్ని ఎలా పోషిస్తుంది, నా కుటుంబ పోషణ ఏంటి, ఇవన్నీ ఆలోచనలతో ఆ రోజు సైనికులు, రేపు యుద్ధానికి వెళ్ళే సైనికులకు ఈరోజు వారంతా శివరైపోతూ వచ్చే కండిషనే హెమటోహైడ్రోసిస్. లెఫ్ట్ వెంట్రికల్ పనిచేయడం మానేస్తుంది, హార్ట్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, ఊపిరి అందడం కష్టం అవుతుంది, ఊపిరి బాగా విపరీతంగా తీసుకుంటూ ఉంటారు. అంటే మనము చదువుతున్న మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి ఈ 40 వచనాల సారాంశంలో యేసు ప్రభువు వారు గట్టిగా ఫాస్ట్గా ఊపిరి తీసుకుంటూ మాట్లాడిన మాటలు ఇవి. బాగా సెన్సిటివ్ స్కిన్తో మాట్లాడిన మాటలు ఇవి. హార్ట్ లెఫ్ట్ వెంట్రికల్ అంతా పని చేయని స్థితిలో ఒక సాధారణ వ్యక్తికి జరుగుతున్న వాటిని చెప్తున్నానండి. సాధారణ వ్యక్తికి జరుగుతుంది ఏంటంటే, ఒక లెఫ్ట్ వెంట్రికల్ కూడా స్టాప్ అవుతున్న ఆ స్థితిలో నుండి మాట్లాడుతున్న మాటలే మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ నుంచి ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? అన్న దగ్గరికి తీసుకెళ్లారు. పాపం అన్న ఏం చేయాలనుకోలేదేమో, డైరెక్ట్ కయప దగ్గర పంపించాడు. ఈ కయప దగ్గర ఏం చేశారు చెప్పనా, ముఖంపై ఉమ్ము వేశారు, అరచేతులతో కొట్టారు, ముసుగు వేశారు, గుద్దుచు ఆయన్ని అవహేళన చేశారు. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఒకటేమో ముఖంపై ఏమో ఉమ్మి వేశారు, రెండవదేమో అరచేతులతో కొట్టారు, మూడవదేమో ముసుగు వేశారు, నాలుగవదేమో గుద్దడం ప్రారంభించారు. కయప దగ్గర జరిగిన సన్నివేశం ఆల్రెడీ ముందే చెప్పాను. గెత్సెమనే తోటలో ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లమే స్టార్ట్ అయిపోయింది. బ్రీతింగ్ బాగా హెవీగా ఉంది, హార్ట్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది, బ్రీతింగ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. ఇలాంటి బ్రీతింగ్ అందని టైంలో ముసుగు వేస్తే పేషెంట్ కండిషన్ ఏమంటారు చెప్పండి? బ్రీతింగ్ తీసుకోవడమే చాలా కష్టంగా ఉన్న ఆ టైంలో ముసుగు వేస్తే ఏమవుతుందో చెప్పండి? ముసలి వాళ్ళు ఉంటారు మన ఇళ్ళల్లో, వాళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న ఆ టైంలో వాళ్ళ ముఖం మీద పిల్లో వేసి అలా పెట్టండి, ఏమవుద్ది? నెక్స్ట్ డే జ్ఞాపకార్థ గుడికి వస్తుంది అంతే.
మనకున్నంత కండిషన్ వాళ్ళకు ఉండదు, మనకున్నంత శక్తి వాళ్ళకు ఉండదు. ఆల్రెడీ ఒక మెడికల్ కండిషన్లో ఉన్నప్పుడు ముసుగు వేసి కొట్టారు. ముసుగు వేసారంటే బ్రీతింగ్ మీద మరింత ఇంకా ప్రెషర్ పెట్టారు. అది మాత్రమే కాదు, ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఆయన గెత్సెమనే తోటలో ఉండగానే హెమటోహైడ్రోసిస్ వల్ల ఆయన స్కిన్ అంత సెన్సిటివ్ అయితే, నేను ఇంతకుముందు చెప్తున్నా అన్నమాట, కొడితే కాదు కనీసం పట్టుకున్నా కూడా తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది, అంత సెన్సిటివ్గా మారిపోతే. మీరేం చేశారంట, ఒమ్మి వేసి అరచేతులతో కొట్టారంట. ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఆలోచించండి, ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. ఎప్పుడైనా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీకు అర్థమవుతుంది. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటే కనీసం కాళ్ళు కూడా కింద పెట్టలేరు. అలాంటిది చాచి లాగి పెట్టి కొడితే ఎట్లుంటుంది చెప్పండి, నరకం కనపడకూడదు. కయప ఇంటిలో యేసు ప్రభువారు ఆల్రెడీ బ్రీతింగ్తోనే ట్రబుల్ పడుతూ ఉండగా ముసుగు వేసేశారు. ఒక రకంగా చెప్పాలంటే గొంతు పట్టుకొని పిసిగినంత పని అయిపోయింది. ఆ తర్వాత ఆయన్ని సెన్సిటివ్గా, స్కిన్ అంతా సెన్సిటివ్గా మారినప్పుడు కొట్టారు. కొట్టడం మాత్రమే కాదు, గుద్దారు. అక్కడ నుంచి పిలాతు దగ్గర పంపిస్తే, ఈయన కొంచెం విచారం చేసిన తర్వాత పెద్ద మనిషి హేరోదు దగ్గర పంపిస్తే, ఆ పెద్ద మనిషి హేరోదేమో మరలా పిలాతు దగ్గర పంపిస్తే, పిలాతు ఈ పెద్ద మనిషి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడంటే అసలైన ట్రీట్మెంట్. ఏం చేశాడు, అధికార మందిరానికి పంపించారు, డ్రెస్ తీయించేశారు, ఎర్రని అంగి వేసేశారు, మొల్ల కిరీటం గుచ్చడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రెల్లును పెట్టారు, ఉమ్మి వేశారు, తల మీద రెల్లుతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, వస్త్రాలను తీసేశారు. ఏది ఎక్కడ పిలాతు పెట్టిన పనిష్మెంట్ ఇదంతా. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. ఆయన అసలే సెన్సిటివ్ హార్ట్తో ఉన్నాడు, సెన్సిటివ్ బ్రీతింగ్తో ఉన్నాడు, సెన్సిటివ్ స్కిన్తో ఉన్నప్పుడు కయప ఇచ్చిన ట్రీట్మెంటే చాలా కష్టం. మనలాంటోడైతే అక్కడ చచ్చిపోతాడు, మనలాంటోడైతే అక్కడే వదిలేస్తాడు, అంత ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాడు. కానీ ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళాడు, హేరోదు దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చాడు. ఈ పిలాతు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేయడమే హేరోదు తొలగించిన ప్రస్తుతమైన వస్త్రాలు తొలగించి ఎర్రని అంగి పెట్టించి అక్కడ ముళ్ళ కిరీటం స్టార్ట్ చేశారు. ముళ్ళ కిరీటం అంటే ఇంత చిన్న ముళ్ళులు కాదు. వారు పెట్టిన ముళ్ళ కిరీటంలోని ముళ్ళులు 2 నుండి 3 ఇంచుల పొడవైన ముళ్ళులు. అది లోపలికి దిగింది అని అంటే స్కాల్ప్ పంక్చర్ అయిపోయి, స్కాల్ప్ పంక్చర్ వూండ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. తల మీద ఎప్పుడైతే బరువైన దెబ్బ తగిలిందనుకోండి, ఎంత భయంకరమైన పెయిన్ మనకు వస్తుంది చూడండి. స్కాల్ప్ అంతా పంక్చర్ అయిపోతుంది. అక్యూట్ పెయిన్ సిండ్రోమ్ అంటారు దీన్ని. చాలా భయంకరమైన షార్పెస్ట్ పెయిన్ ఉంటుంది అనమాట. ఇక కీళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు చూడండి, రాత్రి పడుకోలేరు. ఎందుకు, కుచ్చేస్తా ఉంటుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం కరోనా వచ్చిన రోజు తెలీదు, మేమందరం పెళ్ళికి వెళ్ళాము, కారులో వెళ్ళాము, అందరం కలిసి వెళ్ళడం వల్ల అందరికీ కరోనా, ఒకే కారులో ఉన్నాం కాబట్టి అందరికీ కరోనా ఎఫెక్ట్ అయిపోయింది. పెళ్లి నుండి ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే నాకు వెంటనే అర్థమైపోయింది, ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఫీవర్ కామన్ అనుకునేసరికి బాడీ పెయిన్స్ భయంకరంగా స్టార్ట్ అయ్యాయి. నా లైఫ్లో ఎప్పుడు రాలేదు ఆ బాడీ పెయిన్స్. వెంటనే నేను దూరం ఉండి నా రూమ్లో ఉండి నేను వెంటనే అమ్మని పిలిచి, నాకు బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయి, మేబీ కరోనా అనుకుంటా అని చెప్పేశాను. చాలా భయంకరమైన షార్పెస్ట్ పెయిన్స్ అనమాట. షార్పెస్ట్ పెయిన్స్, కీళ్ళలో షార్పెస్ట్ పెయిన్స్ వస్తేనే తట్టుకోలేనప్పుడు ముళ్ళ కిరీటం పెట్టి అలా కుచ్చినప్పుడు ఆ స్కాల్ప్ అంతా పంక్చర్ అయిపోతూ ఆ షార్పెస్ట్ పెయిన్స్లో, అక్యూట్ పెయిన్ సిండ్రోమ్లో ప్రొఫ్యూజ్ స్వెల్లింగ్ అంటే ఇక మొత్తం ముఖమంతా ఎలా అయిపోతుంది చెప్పనా, ఉబ్బిపోద్ది. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది చూసారా, 53వ అధ్యాయంలో, సురూపమైనను సొగసైన. ఆ రోజు యేసుప్రభు వారి కండిషన్, పిలాతు పెట్టిన ఆ ట్రీట్మెంట్కి యేసుప్రభు వారి కండిషన్ అదే. ఒక రకంగా చెప్పాలంటే జనరల్గా మనలో ఎవరైనా సరే ఒక సంవత్సరము, ఈ సంవత్సరం నన్ను చూశారు, నెక్స్ట్ సంవత్సరం కాకుండా ఒక 2-3 ఇయర్స్ తర్వాత లేదా 4-5 ఇయర్స్ తర్వాత నన్ను సడన్గా చూశారనుకోండి, గుర్తుపట్టే అవకాశాలు ఉండవు కదా, గుర్తుపట్టే అవకాశాలు ఉండవు. ఇది మీకు అర్థమైతే ఎందుకు, అప్పటికి 4-5 ఇయర్స్లో మన బాడీలో చేంజెస్ వస్తాయి. లావవచ్చు, సన్నగవచ్చు, పొడుగవచ్చు, పొట్టిగవచ్చు. ఇది మీరు అర్థం చేసుకుంటే, ఒకవేళ యేసు ప్రభువారిని గెత్సెమనే తోట కంటే ముందే చూసిన వారు ఎవరైతే ఉన్నారో వారు పిలాతు ఆ అధికార మందిరంలో చూస్తే ఎవరు గుర్తుపట్టరు, ఈయన యేసయ్య. ఎందుకు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా మారిపోయాడు. ఆ ముళ్ళ కిరీటాలు పెట్టడం వల్ల స్కాల్ప్ అంతా పంక్చర్ అయిపోయింది, వూండ్స్ అన్నీ అయిపోయినాయి, ప్రొఫ్యూజ్ స్వెల్లింగ్ అంటారు దాన్ని. ఎంతగా అంటే ముఖం అంతా ఉబ్బిపోయింది. చిన్న గాయాలకి చీమ కుడితేనే చూడండి మన ఫేస్ అంతా ఏమైపోతుంది, ఉబ్బిపోతుంటే ఇదంతా ఉబ్బిపోయి సురూపమైన సొగసైన లేనంత భయంకరమైన ఆ స్థితిలోనికి యేసుప్రభు వారు వచ్చారు. దానికి తోడు బ్లడ్ ప్రెషర్ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకు, బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంది, బ్లీడింగ్ అంతా అవుతుంది, ఇంకా బ్లడ్ పోతూ ఉంది, ఇంకా సెన్సిటివ్ మారిపోతుంది. ఆ స్ట్రక్చర్లో, ఆ ఎఫెక్ట్స్లో, ఆయన ఉన్న ఆ సిచ్యువేషన్స్లో ఆయన ఇంకా భయంకరమైన వేదనకు గురవుతున్నప్పుడు వీళ్ళు చేసింది ఏం చెప్పరా, ఆ రెల్లు తీసుకొని తల మీద పోట్మని కొట్టేశారంట. కొరడాలుతో కొట్టడం పక్కకు పెట్టండి, ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళును లోపలికి కుచ్చితే ఇంకెంత దారుణంగా అవుతుంది. సిలువను వ్యర్థం చెయ్యొద్దు అని మాట ఎందుకు అన్నాడో ఈరోజు మనకు అర్థం కావాలి. ఆయన మనలాంటోడు అక్కడ చచ్చిపోతాడు. 3 మేకులు పీక్కోవడం కాదు, 3వ మేకు దిగగొట్టక ముందు చచ్చిపోతాం మనం.
సీరియస్గా చెప్తున్నాను. చాలా భయంకరమైన పోరాటం అది, చాలా భయంకరమైన. ఇంకా చెప్పాలి అంటే ఫేస్ సెన్సిటివ్ అయిపోయింది, బాడీ సెన్సిటివ్ అయిపోయింది, ఆఖరికి హెడ్ అంతా పనిచేయని స్థితిలో అయిపోయింది. ఒక రకంగా ఒక నమ్నెస్లోనికి వెళ్ళిపోతాడు, ఒక రకమైన అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతుండగా ఈ రక్తమంతా కళ్ళలో నింపబడి ఆయన కళ్ళు ఆ రోజు తెల్లగా నల్లగా కనబడలా. ఆయన కళ్ళు ఓపెన్ చేయడమే ఎలా ఉంటే చెప్పనా, టోటల్గా మనకైనా తెల్లగుడ్డు నల్లగుడ్డు కనపడుతుందేమో, కానీ ఆ రోజు ఆయన కళ్ళల్లో చూసిన ప్రతి ఒక్కడికి కనబడింది కేవలం ఎరుపు రంగు మాత్రం. ఎందుకు? రక్తమంతా కళ్ళల్లోనికి వచ్చింది. ఇంకో విషయం, ఆ కళ్ళల్లో కూడా ఈ లోపల ఉన్న నరాలు కూడా ఇవన్నీ రప్చర్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ మొత్తం. ఆయన చూస్తే ఆ నెత్తురు నడుచుకుంటూ వచ్చినట్టుగా, ఆ బ్లడ్ నడుచుకుంటూ వచ్చినట్టుగా, ఒక రక్తపు ముద్ద నడుచుకుంటూ వచ్చినట్టుగా ఉంటుంది. ఇంతటితో ఆగిపోయారంటే కాదు, తర్వాత 39 కొరడా దెబ్బలు కొట్టించారు. 39 కొరడా దెబ్బలు. ఆ 39 కొరడా దెబ్బలు ఎక్కడ కొడతా చెప్పనా, ఈ వీపు భాగంలో. ఇది గుర్తుపెట్టుకోండి. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ మీకు చూసిన వారికి గుర్తుంటుంది. ఒక చిన్న మొద్దు ఉంటుంది, దానికి ఆయన చేతులు ఇలా సంకలు వేసేస్తారు, వీపు భాగం మీద గట్టిగా కొడుతూ ఉంటారు. వీపు భాగం మీద 39 కొరడా దెబ్బలు కొడుతున్నారంటే ఆ రోమా సైనికుల ఆ కొరడాలు ఎలా ఉంటాయంటే ఒక కుక్కెం టైప్లో ఉంటుంది. అది ఒక బోన్తో చేసిన మెటీరియల్. అది దానికి ఒక హుక్స్ అన్ని లాస్ట్లో హుక్స్ ఉంటాయి. అది ఒక్కసారి మన బాడీ మీద పడిందంటే తిరిగి వెళ్ళేటప్పుడు 100 గ్రాముల మాంసాన్ని చీల్చుకొని వెళ్తుంది. దెబ్బ తగిలి వెళ్ళిపోవడం వేరు, దెబ్బ తగిలి మాంసాన్ని చీల్చుకొని వెళ్ళడం వేరు. అంటే ఒకవేళ రౌండ్ ఫిగర్ 40 కొరడా దెబ్బలు అనుకుంటే ఒక్కొక్క కొరడా దెబ్బ 100 గ్రాముల మాంసాన్ని చీల్చేస్తుంది అని అనుకుంటే 4000 గ్రాముల మాంసము బ్రతుకుండగానే చీల్చేశారంటే 4 కేజీల మాంసం ఆయన బ్రతుకుండగానే చెప్పండి ఏమైపోయింది? చీల్చేసి అంతటితో ఆగిపోయారా? ఈ చీల్చేయడం వల్ల మొత్తం బాడీ అంతా హెవీ కట్స్. ఇదంతా సెన్సిటివ్ పార్ట్. ఇదంతా ఎన్కౌంటర్ స్పెషలిస్టులకి వాళ్ళకి నేర్పించే, పోలీసులకు నేర్పించే మాట ఏం చెప్పనా, బాడీలో దీన్ని ఎయిమింగ్ పార్ట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. చెస్ట్ పార్ట్ నుంచి పై వరకు. ఇక ఒకవేళ క్రిమినల్ తప్పించుకోకూడదంటే ఇక్కడ నుంచి ఈ పై వరకు ఎక్కడ షూట్ చేసినా ఇంకా కేస్ క్లోజ్డ్. అంతే. ఒకవేళ వాడు బ్రతుకుండాలి అని అనుకుంటే వాడిని కాలంలోనే ఎక్కడో షూట్ చేయాలి. లేదు వాడు చనిపోయినా పర్లేదు, వాడు మనకు కావాలి, లైవ్ ఆర్ డెడ్ ఏదైనా సరే మనకు వాడిని వేసేయాలి, మనం వాడిని పట్టుకోవాలనుకుంటే మాత్రం ఎయిమింగ్ పార్ట్ ఎయిమ్ చేసి ఫోకస్ పెట్టి ట్రిగ్గర్ నొక్కారా చచ్చూరుకుంటారు. ఎదిగి మాట చెప్తున్నాను, కొరడా దెబ్బలు అనేవి చూసి కొట్టేవి కాదు. ఇక్కడ కొడితే ఇదంతా ఎయిమింగ్ పార్ట్లో ఎక్కువగా ర్యాషెస్, ఎక్కువగా కట్స్. దీనివల్ల ఇక్కడ ఉండే మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండే లివర్స్ కానీ, ఇక్కడ ఉండే లివర్ కానీ, హార్ట్ కానీ, ఇంకా మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా డీపెస్ట్ కట్స్ అయ్యి వాటిని కూడా డిస్ఫంక్షన్ అయ్యి ఎలా చేస్తా అంటే, కయప ఇంటి నుండి యేసుప్రభు వారు పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత, పిలాతు నుండి అధికార మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన స్థితి ఏంటో చెప్పనా, ఆయనను ఎవ్వరు గుర్తుపట్టలేని స్థితికి వెళ్ళిపోయాడు. అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయాడు. ఇంకా డీపెస్ట్ కట్స్తో ఆయన తిరిగిపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే హార్ట్ పై ప్రెషర్ ఎక్కువైపోయింది. ఒక్కొక్క అవయవం మీద కంట్రోల్ లూజ్ అవుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే అన్కాన్షియస్ స్టేట్కి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ పాటికి చనిపోవాలి మనం అందరం. కానీ ఆయన చేయవలసింది ఇంకోటి ఉంది. ఆయన నెరవేర్చవలసింది ఇంకోటి ఉంది. ఏంటది? నేను దప్పిగొనుచున్నాను అనే మాట ఆయన పలకాలి. అది పలకాలంటే ప్రాణం ఇక్కడ వదిలేస్తే ఆయన కుదురుతుందా? కుదరదు. ఇంకొంచెం ప్రొలాంగ్ చేయాలి. ప్రొలాంగ్ చేస్తే దెబ్బలు కూడా, ప్రొలాంగ్ చేస్తే నొప్పి కూడా ఏం చేయాలి? ప్రొలాంగ్ అవుద్ది. ఆయన ఆయుష్ పెరిగే కొద్దు వేదన పెరుగుద్ది. వేదన పెరిగినా పర్లేదు, నేను లేఖనాలను నెరవేర్చాలనుకున్నాడు. ఆ లేఖనాలను నెరవేర్చడం కోసం ఈ వేదన ఒకవైపు అన్కాన్షియస్ అవుతూనే, ఒకవైపు అన్కాన్షియస్ స్థితిని కూడా తట్టుకుంటేనే, ఒకవైపు ఈ కట్స్ను కూడా తట్టుకుంటూనే, ఒకవైపు బ్లడ్ అంతా హెవీ బ్లడ్ లాస్ అవుతున్నాయి, ఒకవైపు దేహమంతా స్వెల్ అయిపోతున్నా సరే ఆ బాధను భరించాడు. ఇది మాత్రమే కాదు, సిలువను ఆయన మీద మోపాడు. ఒక విషయం చెప్తాను, సిలువను ఆయన మీద మోపే ముందు వీళ్ళు చేసిన పని ఏం చెప్పనా, వీళ్ళు టోటల్గా కొట్టేసిన తర్వాత కొరడాలతో కొట్టిన తర్వాత అన్నింటికంటే భయంకరమైన టార్చర్ ఏం చెప్పనా, ఆయనకు ఒక వస్త్రాన్ని వేశారు. వస్త్రాన్ని వేసి మరలా సిలువెక్కించేటప్పుడు ఏం చేశారు? వస్త్రాన్ని అలా తీశారు. ఒక వస్త్రాన్ని అలా తీశారు. అప్పుడప్పుడు మనం కూడా రోడ్డు మీద ఎప్పుడైనా సైకిల్ మీద నుంచి కానీ, బైక్స్ మీద నుంచి కానీ కింద పడినప్పుడు మన కాళ్ళకు గాయాలు తగిలినప్పుడు ఆ కాళ్ళకు గాయం తగిన దగ్గర మనకి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి మొత్తం ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ కాటన్ పెట్టి చుట్టూ ఆ క్లాత్తో మనం ఫస్ట్ ఎయిడ్తో కట్టేస్తాం. ఈ క్లాత్ అంతటిని తీసేయచ్చు, కానీ గాయం తాలూకు ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో గాయానికి కాంటాక్ట్ అయిన ఆ కాటన్ని తీయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది లోపల అతుక్కుని పోయి ఉంటుంది. టోటల్ క్లాత్ని తీసేసినట్టుగా ఏమంటారు ఆ కాటన్ కూడా అలా పీకేయండి, ఏమవుద్ది? తగ్గుతున్న గాయం కాస్త ఏమవుద్ది?
యేసు ప్రభువాని 39 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత వస్త్రం వేసి కొద్దిసేపు కూర్చోబెట్టేసరికి ఆ వస్త్రం ఆ డీపెస్ట్ కట్స్లోనికి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా ఆ డీపెస్ట్ కట్స్లో ఆ వస్త్రం కుదుర్చుకొని కూర్చున్న తర్వాత వస్త్రం పట్టుకొని ఇట్లా లాగేస్తే ఆయన పరిస్థితి ఏమై ఉంటుందో చెప్పండి. చీరిపోయింది దేహం అంతా, చీరిపోయింది దేహం అంతా. ఆ దేహం అంతా చీరిపోతే చీరిపోయిన దేహం మీద 40 కేజీల బరువును పెట్టారు. చిన్న గాయం నాకు తగిలితే 4 ఎత్తుకొని వచ్చారు నన్ను, 4. కానీ ఆయనకి 40 కేజీల బరువు పెట్టి 2.5 మైళ్ళ దూరం నడిపించి కొండెక్కు అని చెప్పారు. మధ్యలో దేవుని దయవల్ల ఒక ఆయన యేసు ప్రభువుకి సహాయం చేశారు. కొండెక్కిన తర్వాత ఆయన ఆ శిలువ మీద పడుకోబెట్టారు. ఆయన చేతులు అలా చాచారు, నెయిల్స్ కొట్టారు. జనరల్గా మనకు నెయిల్స్ కొట్టారంటే ఇక్కడ చూపిస్తాం, కానీ రోమా ప్రభుత్వం ప్రకారంగా వాళ్ళు కొట్టే నెయిల్స్ ఇక్కడ కొడతారు. ఈ 2 ఎముకల మధ్య ఎముకలు డ్యామేజ్ అవ్వకుండా ఈ 2 చిన్న సాఫ్ట్గా మనకు కనబడే ఈ జాయింట్స్ మధ్యలో ఆ నెయిల్స్ కొడతారు. ఒక్కొక్కటి 5 నుండి 7 అంగుళాల పొడవు ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువు పొజిషన్ చెప్పనా, టోటల్గా స్వరూపము లేదు, సొగసు లేదు, బ్రీతింగ్ లేదు, అవయవాల డిస్ఫంక్షన్ ఒక్కొక్కటి స్టార్ట్ అయింది. ఒకవైపు బ్లడ్ అంతా లాస్ అవుతున్నాడు, మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, నిలబడడానికి ఓపిక లేదు, శిలువ మీద వేలాడుతున్నాడు. టోటల్గా వీపంతా ఏమైపోయింది చెప్పండి, మొత్తం దున్నబడింది. అందులోనూ అది తగ్గకుండా ఇంకా రప్చర్ అవ్వడానికి వస్త్రాన్ని అలా లాగి పెట్టారు. ఇంకా గొడవ ఎక్కువైపోయింది, ఇంకా శోధన ఎక్కువైపోయింది, ఇంకా వేదన ఎక్కువైపోయింది. ఈ టైంలో ఆయనను శిలువ మీద వేలాడదీసేసరికి డిస్కవరీ ఛానల్ వాళ్ళు చేసిన ఒక అడ్వెంచర్ ఏంటి అంటే, అసలు శిలువ మీద వేలాడితే పేషెంట్ యొక్క లేదా ఆ ఖైదీ యొక్క ఆ పర్సన్ యొక్క బ్రీతింగ్ అనాలిసిస్ టెస్ట్ చేద్దామని డిస్కవరీ ఛానల్ వాళ్ళు, డిస్కవరీ అంటే అథెంటికేటెడ్ ఛానల్, అది మన ఛానల్స్ లాగా డబ్బులు తీసుకొని అమ్ముడుపోరు. నేషనల్ జియోగ్రఫిక్ కానీ డిస్కవరీ కానీ అథెంటికేటెడ్ ఛానల్స్ ఇవన్నీ. అందులో వారు చేసింది ఏంటంటే కొరడాలు కొట్టలేదు, వలకిరీటం పెట్టలేదు. వాళ్ళ వాలంటీర్స్ని కొందరిని మూడు సిలువలు పెట్టేసి వాళ్ళని సిలువ మీద ఏమంటారు ఆ నెయిల్స్ కూడా కొట్టలేదు, తాళ్ళతో చుట్టేసి సిలువకి గట్టి కట్టేసి ఆ సిలువ మీద నిలబెట్టేసి వదిలేశారు. 1 గంటకి వాళ్ళ పొజిషన్ చెప్పన స్ట్రైట్గా, అంటే ఇలా నిలబడాల్సిన వారు ఇలా వంగిపోయారు, అంటే చేతులు పైకి వెళ్ళిపోయినాయి, బాడీ చిన్నగా కిందకి దిగుతుంది. ఈ యాంగిల్లోనికి బాడీ వచ్చేసింది. ఆ యాంగిల్లోనికి బాడీ వచ్చినప్పుడు వారు చెప్పిన మాటని చెప్పన, ఈ యాంగిల్లో మనం ఉంటే మనకు బ్రీతింగ్ అందట్లేదు, చాలా కష్టంగా ఉంది అని చెప్పి. అంటే 1 గంటకే అది కూడా కొరడా దెబ్బలు లేవు, అది కూడా ఉమ్మివేయడం లేదు, అది కూడా సెన్సిటివ్ పార్ట్స్లో కొట్టడం లేదు, అది కూడా ముళ్ళ కిరీటం పెట్టేది లేదు, అది కూడా కొరడా దెబ్బలు లేవు, అది కూడా ఏది లేకుండా జస్ట్ నిలబెట్టిన శిలువ మీద నిలబడితే గంటకే ఊపిరందడం కష్టం అని చెప్పి, ఆ ఊపిరందాలంటే వారు చెప్పిన మాటని చెప్పన, కాళ్ళ మీద నిలబడి మరలా పైకి బాడీని అనుకోవాలి. ఈ యాంగిల్లో వచ్చిన బాడీని మరలా పైకి ఇలా అనుకుంటే అప్పుడు బ్రీతింగ్ అందుతుంది. కానీ యేసు ప్రభువు కండిషన్ అని చెప్పన, అలా ఒకవేళ పైకి ఆయన బాడీ అనుకోవాలనుకోండి, వెనక శిలువకి ఏం రాసుకుంటారు చెప్పండి, దున్నబడిన వీపు శిలువ మీద. అంటే ఆయన ఊపిరి తీసుకోవాలనుకున్న ప్రతిసారి దేహ గాయాన్ని ఇంకా ఆయన పెంచుకోవాలి. ఆయన ఊపిరి తీసుకోవాలనుకున్న ప్రతిసారి ఆయన గాయాలను ఆయనే రేపుకోవాలి. ఆయన మాట్లాడాలంటే ఊపిరి అవసరం కాబట్టి ఆయన నిలబడాలంటే కొంచెం పైకి లెగాలి. అలా లేచి బాడీని కొంచెం ఇలా పైకి లేపుకునేసరికి ఆ వీపంతా వెనకున్న రానికి ఏమవుతుంది చెప్పండి, రప్చర్ అయ్యి గాయం ఇంకా పెద్దగా అయిపోతుంది. ఒక ఆయన అన్నాడు, ఫిజిషియన్ అన్న మాట ఏంటంటే, మనం స్టైల్గా మాట్లాడుకుంటూ ఒకసారి చెప్పండి ఆయన శిలువ మీద పలికిన మాటలని చెప్పండి. మొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడే ఇదిగో నీ తల్లి. నాలుగవది, నేడు నీవు నాతో కూడా నేడు నా దేవా నన్నేల చేయి విడిచితివి అనేది నాలుగవది. ఐదవది, నేను దప్పికొనుచున్నాననేది ఐదవది. ఆరవది, సమాప్తమైనది. ఏడవది, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్నాడు. 7 మాటలు మనకు నిమిషం పట్టలేదు, కానీ యేసు ప్రభువారు ఒక్కొక్క మాట మాట్లాడడానికి 5 నిమిషాలు పట్టేదట. 5 minutes. ఆ కండిషన్లో మాట్లాడడానికి 5 minutes. మీరు అర్థం చేసుకోండి, క్రిటికల్ కండిషన్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లు మనకి ఏదో చెప్పాలని దగ్గర పిలుస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడతారు, రా బాగున్నా, తిన్నావా, ఏం తిన్నావు, చికెనా, నేను మిస్ అయ్యాను రా, ఐసీయూలో ఉన్నాను కాబట్టి మిస్ అయ్యాను, కానీ తర్వాత నేను వస్తాను మంచిగా మటన్ కొట్టి అంటారేంటి. వాళ్ళు మాట్లాడే మాటల్లో ఆయాసం, వారు మాట్లాడే మాటల్లో ఏదో తెలియని తడబాటు, వారు మాట్లాడే మాటల్లో ఒక ఏమంటారంటే ఏం అర్థంగా తడబాటు జరుగుతూ ఉంటుంది. ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు, అని మళ్ళీ ఊపిరి తీసుకుంటారు, మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ ఊపిరి తీసుకుంటారు, మళ్ళీ మాట్లాడతారు. ఇది మీకు అర్థమైతే ఐసీయూలో ఉన్నాడు మహా అంటే లోపల రప్చర్ అయిందేమో, ఈయనకి మొత్తం రప్చర్ అయింది బాడీ.
మాట్లాడాలంటే మరలా పైకి లేగాలంటే వెనుకున్న సిలువకు వీపు రాయాలి. ఆ రప్చర్లో అప్ అండ్ డౌన్ ఆయన దేహంలో ఉన్న రక్తం అంతా ఏమైపోయింది చెప్పండి, టోటల్గా అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవయవాలు డ్యామేజ్ అయిపోయాయి, కాన్షియస్ అంతా కోల్పోతున్నాడు. ఇంకా చెప్పాలంటే రెస్పిరేటరీ కొలాప్స్ అంతా జరిగింది. ఇదంతా ఒక సాధారణమైన మనిషి తట్టుకోగలడా అంటే నెవర్. 3 మేకులు పీక్కోవడం కాదు, కానీ మనలాంటి వాడికి 3 మేకులు కొడితే చాలు చచ్చిపోతాం. ఇదంతా ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? ఏదో మనకు సైన్స్ తెలుసు అని చెప్పుకోవడానికి కాదు, లేదా మనం సైన్స్ తెలుసుకున్నామని ఏదో బిల్డప్లు ఇచ్చుకోవడానికి కూడా కాదు. ఆయన ఆ రోజే గనక ఒకవేళ ఆయన పేతురు తన్న మాట నీకు గుర్తులేదా? పేతురు ఎందుకు తొందరపడ్డా? నేను ఒకవేళ వేడుకుంటే 12 సేనా వ్యూహం కంటే ఎక్కువైన దేవదూతల సమూహమే నా కోసం వచ్చి పోరాటం చేస్తుంది, కానీ ఇది జరగాలని దేవుని చిత్తం. ఏది జరగాలని దేవుని చిత్తం? నేను ఇలా నిందించబడాలి, నేను ఇలా దూషించబడాలి, నేను ఈ విధంగా చనిపోవాలి, ఈ బాధను నేను అనుభవించాలి, ఇంత ఘోరమైన మరణాన్ని నేను పొందాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం నా జీవితంలో నెరవేరాలి. అలా నెరవేరాలంటే నేను రప్చర్ అయిపోవాలి, ఇన్ అండ్ అవుట్ నేను అంత డ్యామేజ్ అయిపోవాలి, నా ప్రాణాన్ని నేనే ఇవ్వాలి. 9 గంటలకు చనిపోతే ఆయన చనిపోవచ్చు, ఈజీగా పెట్టేయాలనుకుంటే ప్రాణం, కానీ 3 గంటలకి ఆయన చనిపోవాలి. అది రూల్, అది 3 గంటలకి ఆయన చనిపోవాలి, రూల్ అది. సో 3 గంటల వరకు ప్రాణాన్ని నిలుపుకొని, ఆయాసాన్ని బాధను నిలుపుకొని, ఊపిరి తీసుకుంటున్న ప్రతిసారి వీపు రప్చర్ అవుతా ఉంటే నేను అడుగుతున్నా, ఈ బాధ ఎంత, దీన్ని వర్ణించగలమా అంటే చెప్పండి. తల్లి ప్రసవించేటప్పుడు, తల్లి డెలివరీ అయ్యేటప్పుడు కలిగే పెయిన్ని చాలామంది డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే, ఎన్నో బోన్స్ విరిగితే ఎంత పెయిన్ అయితే వస్తుందో, తల్లి ప్రసవించేటప్పుడు కలిగిన ఆ బోన్స్ సంఖ్య ఏమని తెలుసా? మేబీ 1920 సంథింగ్ ఏదో విన్నాను, నాకు తెలియదు. ఇన్ కేస్ తెలిస్తే నేను సాయంత్రం నేను స్టడీ చేసి నేను మళ్ళీ చెప్తాను. ఎన్నో బోన్స్ అన్నింటినీ కలిపి విరిస్తే ఎంత పెయిన్ వస్తుందో, ఎంత డెసిబిల్స్ ఆఫ్ పెయిన్ క్రియేట్ అవుతుందో, ఒక తల్లి మనల్ని కనేటప్పుడు తాను ఆ పెయిన్ని ఫేస్ చేస్తుందంట. అందుకే తల్లి ప్రేమ చాలా గొప్పది అని అంటారు. అయితే యేసు ప్రభు వారి పెయిన్ డెసిబల్స్లో ఎవరైనా పోలుస్తారేమో అని చాలా స్టడీ చేశా. ఎవరి వల్ల అవలా. ఏ పెయిన్ని స్టార్ట్ చేయాలి చెప్పండి? గెత్సెమనీ తోటలో మానసిక వేదన, కయప దగ్గర ఉన్న ఈ శారీరక వేదన, పిలాతు పెట్టిన ఇంకా మెంటల్ అండ్ టార్చర్, ఫిజికల్ టార్చర్నా, లేదు ఇవన్నీ అయిపోయాయి అనుకుంటే శిలువ మీద ఆయన పడిన ఇంకా భయంకరమైన వేదన. 3 గంటల వరకు. 3 గంటలకి ఎందుకు చనిపోవాలంటే 3 గంటల వరకు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు? దేవాలయములో బలి జరిగే సమయం ఏంటి చెప్పనా? 3 o'clock. పాత నిబంధన కాలంలో దహన బలి కానీ, ఈ బలులు కానీ, ఈ పాప ప్రాయశ్చిత్తార్థ బలులు కానీ, ఈ బలులు ఏ టైంలో దేవాలయంలో జరగాలంటే 3 గంటలకు బలి జరుగుద్ది. అందుకే అపోస్తలుల కార్యంలో చూడండి, ఈ యోహాను, పేతురు ఎన్ని గంటలకు ఎక్కుతారు చెప్పండి దేవాలయాన్ని? 3 గంటలకు ప్రార్థన ఉంటుంది, 3 గంటలకు బలి జరుగుద్ది. ఆయన ఆ గొర్రెపిల్ల కాబట్టి సాదృశ్యంగా యూదులకు అర్థం అవ్వాలంటే, ఈయనే ఆ బలి అనుకోవాలంటే ఈయన కూడా ఏ గంటకి చనిపోవాలి? 3వ గంట చనిపోవాలి. అంటే 3 గంటలు ఎప్పుడుగో చనిపోవాల్సిన ఆయన, ఎప్పుడో ప్రాణం ఇవ్వాల్సిన ఆయన ఎవరి కోసం అంటే యూదులు నమ్మడం కోసం. నేనే ఆయన అని చెప్పడానికి, ఆ సాదృశ్యం చూపించడం కోసం 3 గంటల వరకు ప్రాణాన్ని పరంగా పెట్టి ఆయన మన కోసం చనిపోతే, ఆయన సిలువను మర్చిపోయి, ఆయన ప్రేమను మర్చిపోయి ఇక్కడికి వచ్చి కొట్టుకుంటావా? ఇక్కడ నువ్వు ఈగో చూపిస్తావా? ఇక్కడ యాటిట్యూడ్తో ఉంటావా? ఒకటితో ఒకటి మాట్లాడుకోనంటావా? ఒకరినొకటి ప్రేమించనంటావా? సిగ్గులేదు. ఆయనంత కష్టపడింది మనం ద్వేషించుకోవడానికా? ఆయనంత కష్టపడింది మనం ఈగో చూపించడానికా? ఆయనంత కష్టపడింది నువ్వు యాటిట్యూడ్ చూపించడానికా? ఆయనంత కష్టపడింది నువ్వు ఏదో చేసుకొని నీ పర్సనల్ రివెంజ్లు తీసుకోవడానికి, పర్సనల్గా నీ పగ పెంచుకోవడానికా, పగ తీర్చుకోవడానికా, లేదా వేరే వారి గురించి మాట్లాడడానికా, వేరే వారిని చెడు చేయడానికా? ఆయనంత కష్టపడింది సిలువ ఎక్కింది, నువ్వు సిలువ ఎక్కకూడదని, ఎక్కితే తట్టుకోలేవని. అంతగా కష్టపడితే ఆయన ప్రేమించేవారు తక్కువ, ఆయనను ద్వేషించేవారు ఎక్కువ. ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పి కూడా ఆయనకు దూరంగా బ్రతికేవారు ఎక్కువ. సిలువను ప్రేమిస్తున్నామని చెప్పి కూడా, ప్రేమ అంటే ఏదో గొలుసుల్లో లాకెట్లో చూపించడం కాదు. ఆయన సిలువ నా జీవితంలో వ్యర్థం కాకుండా ఉండాలి, ఆయన పొందిన బాధ నా జీవితంలో మరలా నేను పెట్టకుండా ఉండాలి, ఆయనకు కలిగిన ఆ పెయిన్ మరలా నా వలన కలగకుండా ఉండాలి, మరలా యేసు ప్రభు అని బాహాటముగా నేను సిలువ వేయకుండా ఉండాలి అని తెలుసుకోకుండా, ఈ ఆలోచన లేకుండా సంఘాలకు వచ్చి గొడవ పెట్టుకునేవారు కొందరు, సంఘాల్లో ఈగో చూపించేవారు కొందరు. ఒకవేళ సేవకు నిలబడి తప్పంటే పడకపోతే పోతావు నరకానికి, పడతావు నరకానికి. మమ్మల్ని గద్దించలేదా సేవకులు? మమ్మల్ని గద్దించలేదా? మమ్మల్ని సరి చేయలేదా? ఎవ్వరు సరి చేయరా? అసలు ఏ తప్పు చేయని వాడు నరుడు ఎవరు ఉన్నారా? లేరే. తప్పు చేసినప్పుడు ఎవరైనా సర్దుబాట్లకు కానీ సరి చేయబడ్డానికి కానీ ఖచ్చితంగా ఆ మార్గాన వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చేయాలి?
ఆ సిలువ నా జీవితంలో వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ఆ దేవుడు నన్ను ప్రేమించి సేవకుని ద్వారా గద్దిస్తున్నాడని తెలుసుకొని సిలువకు నేను ఏమంటారు లోబడి ఉండాల్సిన నేను ఇగో ఎక్కువ మనకి లేనిపోని పంచాయతీలు ఎక్కువ మనకి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎక్కువ మనకి, సిలువ గురించి తప్ప అన్ని పంచాయతీల్లో మనకి పెద్ద పీట మనకి. సిలువ గురించి మాట్లాడడానికి సిగ్గుపడే జీవితాలు కూడా సినిమాల గురించి సీరియల్ గురించి మాట్లాడతారు, సిగ్గులేని జీవితాలు ఇవి. సిలువను పట్టించుకోకుండా అన్ని వాళ్ళ వ్యవహారాలు వీళ్ళ వ్యవహారాలు, అమ్మేమనింది, అక్కేమనింది, వదినేమనింది, గాడిది గుడ్డేమనింది, వీళ్ళేమన్నారు వాళ్ళేమన్నారు, వీళ్ళ గురించి పంచాయతీలు తప్ప, సంఘాల్లోకి వచ్చి వాళ్ళని ద్వేషిస్తా అనే తప్ప ఏంటండి మనం చేస్తున్న జీవితాలు? ఇది ఒక పొలాల చెరువులో వీళ్ళ చర్చిలో జరిగిన ఒక సందర్భాన్ని చెప్తున్నాను. జనరల్గా చాలా చర్చెస్లో, కొన్ని చర్చెస్లో ఉండదు, చాలా చర్చెస్లో ఉంటుంది ఈ ప్రక్రియ. గుడ్ ఫ్రైడే ముందు రోజు ప్రేయర్స్, గుడ్ ఫ్రైడే ముందు రోజు థర్స్డే రోజు సాయంత్రం ప్రతి చర్చ్లో, చాలా చర్చెస్లో ప్రేయర్ జరుగుతుంది, మన చర్చ్లో కూడా జరిగింది. అయితే కొన్ని చర్చెస్లో జరిగేది ఏంటంటే ఆ థర్స్డే రోజు ఒక పాత్ర తీసుకొని వాటర్ నింపి అందరి కాళ్ళు కడుగుతారు. ఈ కాళ్ళు కడిగే ప్రక్రియ ఉన్న చర్చెస్లో కొన్ని చర్చెస్ చేసేది ఏంటంటే పాస్టర్ గారే అన్ని కాళ్ళు కడుగుతారు, అందరి కాళ్ళు కడుగుతారు. కొన్ని చర్చెస్లో ఇంకెలా చేస్తారంటే ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉందేమో అని వీళ్ళేం చేస్తారు, పక్కనున్న వాళ్ళ పాదాలు కడిగేసుకోండి, ఎవరు వాళ్ళు. ఇప్పుడు నా పక్కన పాలన ఉన్నాడు అనుకోండి, ఆయన కాళ్ళు నేను కడగాలి, నా కాళ్ళు ఆయన కడగాలి. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఉన్నారు, ఈ జేమ్స్ పాస్టర్ గారేమో శేఖర్ పాస్టర్ గారి పాదాలు కడగాలి, శేఖర్ పాస్టర్ గారేమో జేమ్స్ పాస్టర్ గారి పాదాలు కడగాలి. ఇలా ప్రొసీజర్ వీళ్ళ చర్చిలో జరుగుతుంది. అయితే ఎప్పుడు పక్కన కూర్చునే వాళ్ళు ఎలాగో కూర్చుంటారు కాబట్టి వాళ్ళ పాదాలు కడగాలి కాబట్టి వీళ్ళ చర్చిలో ఒక ఆవిడికి పక్కన కూర్చున్న ఆవిడతో గొడవ జరిగిందంట. గొడవ జరిగితే ఇవిడ అనిందంట, ఈరోజు నువ్వు వచ్చి నా పక్కన కూర్చోవే, దీని పాదాలు నేను కడిగింది బోడి, దాని పాదాలు నేను ఎందుకు కడుగుతా అనిందంట. ఇక నీకోసమా యేసు చనిపోయింది? నీకోసమా? అరే ప్రేమించలేని నీకెందుకు? లోకాన్ని ద్వేషించలేని నువ్వా ఒక మనిషివా? ఇప్పటికీ బూతులు మాట్లాడుతున్నావు, ఇప్పటికీ చూడకూడని చూస్తున్నావు, ఇప్పటికీ చేయకూడని చేస్తున్నావు, ఇప్పటికీ భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఈ సిలువ నీ జీవితంలో వ్యర్థమవుతుంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడా? లేదు. ఆయన పొందిన ఆ క్యూట్ పెయిన్స్ అన్ని దేనికి చెప్పనా? నువ్వు పొందకూడదని. అందుకే ఒకటే చెప్తున్నా, దయచేసి నోరు జాగ్రత్త, దయచేసి కళ్ళు జాగ్రత్త, దయచేసి ఆలోచన జాగ్రత్త, దయచేసి తలంపులు జాగ్రత్త. ఏది ఏమైనా ఏది వేస్ట్ అయినా పర్లేదు. ఫోన్లు పోగొట్టుకోండి, వాచ్లు పోగొట్టుకోండి, లేదా ఆరోగ్యమే పోగొట్టుకోండి, ఆస్తులే పోగొట్టుకోండి. సిలువని జీవితంలో పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి. ఎందుకంటే ఆ సిలువ ప్రక్రియ వన్స్ ఇన్ లైఫ్ టైం జరిగింది, మరలా జరగదు. ఇక మరలా జరగకూడదు. ఆయనను ఒక్కసారి వెలిగింపబడిన మనం మరలా ఆయనను సిలువ వేయకూడదు. వేస్తే యోధా అయినా అంటే ఒకరోజు నేను ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోధా ఆ రోజు యేసు ప్రభువాన్ని అప్పగించి తిరిగి ఆమ్రాను వైపు వెళ్లకుండా సిలోమ్రాను దగ్గరికి వచ్చుంటే, ఏదో చెట్టును చూసి ఆమ్రాను దగ్గరికి వెళ్ళి అక్కడికి ఉరేసుకునే దానికంటే సిలువ దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమిస్తావంటే, నేను నిజంగా నమ్మి చెప్తానండి, యేసు ప్రభువారి ప్రేమను గుర్తించి చెప్తున్నాను, సిలువ మీద 8వ మాట ఖచ్చితంగా ఉండేది, నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఖచ్చితంగా ఉండేది. 7 మాటలు మాత్రమే కాదు, యూదా కోసం ప్రభువు మాట్లాడేవాడు, యూదా నువ్వు చేసిన ప్రతి దాన్ని నేను క్షమిస్తున్నా, నమ్మకంగా అపోస్తలతో కలిసి పరిచర్య చేయపో అని ఖచ్చితంగా మరలా ఆ పోయిన ఉద్యోగాన్ని తిరిగి ఆయన భుజాల మీద పెట్టే ప్రేమమయుడు మన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయనకైనా క్షమాపణ ఉందేమో కానీ మరలా బాహాటంగా నువ్వు ఒకవేళ ఆయనను సిలువ వేస్తే, మన గురించి దేవుడు చెప్తున్న మాట చూసి చివరిగా ఈ మాట చూసి మనం ముగించుకుందాం. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనము. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా యోధానైనా మార్చొచ్చేమో కానీ మనల్ని మాత్రం ఎవరు మార్చలేరట. అందుకే ఒకటే చెప్తున్నా, మీలో ఎవరికైనా కుళ్ళు కుతంత్రాలు ఇలాంటి ఆలోచనలు ఉంటే మానేయండి ప్లీజ్. ఎప్పుడు పోతామో తెలియని జీవితాల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద మనకెందుకండి? లేనిపోని పంచాయతీలు, లేనిపోని గొడవలు ఎందుకు? వాళ్ళ మీద ద్వేషించి వీళ్ళని ద్వేషించి దేనికి? అసలు వద్దు. ఇన్ కేస్ ఏమైనా చేశారే అనుకోండి, క్షమించి వదిలిపెట్టేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఏమైనా చేస్తే వదిలేయండి, మరచుట నిజంగా చెప్తున్నాను ఒక మంచి అలవాటు. నిజంగా నా లైఫ్లో నాకు దేవుడు ఇచ్చిన మంచి ఆశీర్వాదం ఏంటంటే టోటల్ డైలీ రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది నా మెమరీ కార్డ్. అంత గొప్పగా ఉంటుంది నిజంగా చెప్తున్నా. ఏ గొడవ ఉండదు, ఎవరు తిట్టినా గుర్తుంటుంది, ఎవరు కొట్టినా గుర్తుంటుంది, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా గుర్తుంటుంది. నిద్రపోయి లేచామంటే ఫ్రెష్ మైండ్, దేవునికి స్తోత్రం అనుకోవడమే. అలా చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నా, మీలో ఎవరి మీదైనా ఎవరికైనా ఎవరి మీద ద్వేషం ఉంటే
చంపేసుకోండి. నువ్వు చంపాల్సింది క్రీస్తుని కాదు, నీలో ఉన్న ద్వేషాన్ని. నువ్వు చంపాల్సింది క్రీస్తుని కాదు, నువ్వు మరలా సిలువ వేయాల్సింది క్రీస్తుని కాదు, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న వ్యసనాలను, నీలో ఉన్న లోకానుసారమైన కోరికలను, నీలో ఉన్న దేవుడికి నచ్చని చేయదైన ప్రతి వేరును గొడ్డలు తీసుకొని నరికితే మరలా పెరగడానికి భయపడాలి ఆ పాపం. ఒక్కసారి అపవాదిని మనం కొట్టామంటే ఆ కొట్టడం వల్ల వచ్చిన రీసౌండింగ్ ఎఫెక్ట్కి మరలా మన దరిదాపుల్లో అపవాది తిరగాలంటే కుక్కలా భయపడి వెళ్ళిపోవాలి. అది క్రైస్తవుని జీవితం అయి ఉండాలి. అలా బ్రతుకుదాం ఖచ్చితంగా. ఎందుకోనంటే బాప్తిస్మం ఇవ్వడానికి క్రీస్తు మమ్మల్ని పంపలేదు, కానీ దేనికి పంపించాడని చెప్పాడు పౌలు భక్తుడు? క్రీస్తు శిలువ మన జీవితంలో ఏం కాకూడదు? ఎందుకు కాకూడదు అంటే ఆయన మన కోసం మనము నమ్మాలని ఆయన ప్రాణాన్ని పెట్టాడు, పోనివ్వలేదు. ఆయన ఏదో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు, కిడ్నీలు కొట్టేసి కాదు. ఆ ఎఫెక్ట్ ఉన్న అంత అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న ఆయన మాత్రం తట్టుకుంటూ 3 గంటలకు చనిపోవాలి కాబట్టి 3 గంటలకు ప్రాణాన్ని వదిలేశాడు. కారణం నీకోసమే. నువ్వు నమ్మాలని, నేను నమ్మాలని, మనము నమ్మాలని. కాబట్టి మీరందరూ కూడా శిలువను జ్ఞాపకం చేసుకోండి. అందుకే ప్రతి ఆదివారం ప్రభు బల్లలో మనం చేయవేసే ప్రతిసారి ఆయన చెప్పిన మాట ఏంటి? మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన క్షమించినట్టుగా మనం క్షమించాలి, ఆయన జీవించినట్టుగా మనం జీవించాలి, ఆయన మరణించినట్లుగా మనము మరణించాలి. అందుకే నోటితో ఇష్టానుసారంగా మాట్లాడకండి, లేనిపోని భేదాభిప్రాయాలు కలుగచేయకండి, సంఘాల్లో భేదాలు రానివ్వకండి, లేదా బ్యాక్గ్రౌండ్లో టాక్స్ చేయకండి, లేదంటే ఒకరి మీద ఒకరు కుళ్ళు, అసూయ, కుతంత్రాలు ఇవేవి ఉంచకండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, స్నేహితులైనా శత్రువులనైనా ప్రేమించడం నేర్చుకోండి, స్నేహితునైనా శత్రువునైనా క్షమించడం కూడా నేర్చుకోండి. ఆఖరి కూడా చెప్తున్నా, నేను సిలువెక్కినా పర్లేదు కానీ మరలా క్రీస్తును సిలువ ఎక్కించకుండా జీవించండి. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.